ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయము 22-23 వచనాలు చదవండి. పెద్ద నేరం చేసినటువంటి వారికి ఎవరైనా ఉరి తీసి చెట్టుకు వేలాడదీయాలి. ఈ మాటను గుర్తుపెట్టుకోండి ప్రియ సహోదరి సహోదరులారా. ఎవరిని ఉరి తీసేవారు, చెట్టుకు వేలాడగట్టేవారు? నేరం చేసినటువంటి వారిని, ఏదైనా తప్పు చేసినటువంటి వారిని చెట్టుకు వేలాడగట్టేటువంటి వారు. అంటే ఇది ఒకప్పుడు శిలువ మరణముతో సమానము. శిలువ కూడా ఎలా తయారు చేయబడింది? అదేంటిది? చెక్కే కదా. శిలువ కూడా చెక్కతో తయారు చేయబడింది. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు ఖచ్చితంగా ఆ మ్రానికి వేలాడగట్టాలి, వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళని ఉరి తీయాలి. అయితే తర్వాత ఏంటి? అది ఏంటి? అటువంటి వేలాడదీసబడినటువంటి వారిని ఏ విధంగా భావించేవారు? అలాగా చెట్టుకు వేలాడదీసబడినటువంటి వారిని ఏ విధంగా వాళ్ళు అనుకునేవారు అంటే, శవాన్ని, చంపబడినటువంటి ఆ శవాన్ని చెట్టు మీద ఉంచరాదు, పాతి పెట్టబడవలను. ఉరి తీయబడినటువంటి వారు దైవ శాపానికి గురి అగును. అంటే ఉరి తీసినటువంటి వారు, ఆ ఉరి తీయబడినటువంటి వ్యక్తి దైవ శాపానికి పాత్రుడు కాబట్టి ఉరి తీశారు. శిలువ మరణం అనేటువంటిది ఇదిగో దైవ శాపానికి గుర్తు. దైవ శాపానికి గుర్తు. ఏదైనా తప్పు చేస్తే ఇదిగో వాడు దైవ శాపానికి గురయ్యాడు కాబట్టి శిలువ మరణం వారికి విధించారు అని దీని అర్థం. తర్వాత ఏమవుతుంది? అమంగళము చేయకూడదు. ఇది అమంగళం, అశుభం. శిలువ మీద మరణిస్తే అశుభం, చెట్టుకు వేలాడదీస్తే అశుభం, అమంగళము, మంచిది కాదు. ఇది జరగకూడదు ప్రియ సహోదరి సహోదరులారా. ఇదే క్రీస్తు ప్రభువుకి కూడా జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన, ఒక సత్యము క్రీస్తు ప్రభువుకు కూడా జరిగినటువంటిది. అది ఏంటి? ఆయన్ను కూడా ఆ చెట్టు నుండి తయారు చేయబడినటువంటి చెక్కకే వేలాడదీశారు. అది దేవుని శాపం వల్ల వచ్చింది అని ప్రధానార్చకులు, ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, యూదులు దాన్ని నిర్ధారించారు. తర్వాత అది అమంగళము. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి ప్రియ సహోదరి సహోదరులారా. అది అశుభం. క్రీస్తు శిలువ మరణము అశుభం, అమంగళం, జరగకూడదు ఇది. కానీ ఇది క్రీస్తు శిలువ మరణము వరకు కూడా నిజముగా వారు అన్నట్లు నేరం చేసినటువంటి వారికి, తప్పులో దొరికినటువంటి వారికి విధించేటువంటి శిక్షే, దేవుని శాపమే. కానీ ఎప్పుడైతే క్రీస్తు ప్రభువు శిలువ మీద మరణించారో ఆ శిలువ విలువ పెరిగింది. శిలువ విలువే కాదు, ఇదిగో ఒక ఉద్దేశము చేత ఆయన శిలువలో మరణించారు. అది దేవుని శాపం కాదు, దేవుని యొక్క అనుగ్రహంగా మారింది ఈనాడు ప్రియ సహోదరి సహోదరులారా. అది పౌలు గారు అంటారు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము ఒకసారి చదువుదాం ప్రియ సహోదరి సహోదరులారా. ఎలైనా నశించుచున్న వారికి క్రీస్తు శిలువ మరణమును గూర్చిన సందేశమును అర్ధరహితమైనది, కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి. ఇది కొద్ది మంది మాత్రమే అర్థం చేసుకుంటారు, చాలా తక్కువ మంది మాత్రమే అర్థం చేసుకోగలరు. క్రీస్తు ప్రభుని యొక్క శిలువ మరణం అనేటువంటిది మనకి రక్షణము. దేవుని శాపం కాదు, అమంగళం కాదు, అశుభం కాదు. ఇది ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళకి శుభము, మంచి, మంగళము, వాళ్ళకి ఇది రక్షణము. ప్రైజ్ ది లార్డ్.
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇంకా ఇది ఎవరు అర్థం చేసుకుంటారు? సిలువ మరణము జ్ఞానవంతులు మాత్రమే. అజ్ఞానులు ఇది ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. అది అమంగళంగానే మిగిలిపోతుంది, దేవుని శాపంగానే మిగిలిపోతుంది. క్రీస్తు సిలువ మరణం అనేటువంటిది అశుభంగానే మిగిలిపోతుంది. అజ్ఞానవంతులకు, అర్థం చేసుకున్నటువంటి వారికి మాత్రం ఇది శుభము. అర్థం చేసుకున్నటువంటి వాళ్ళకు మాత్రం ఇది రక్షణము. ఖచ్చితంగా అటువంటి ఆత్మలు రక్షింపబడతాయి. మనం చదువుకున్నాం 1 కొరింథీ పత్రిక 1:18 అర్థం చేసుకున్నటువంటి వాళ్ళకు మాత్రమే. ఇప్పుడు ఒకసారి చదువుదాం. 1 కొరింథీ పత్రిక 1:23 పౌలు గారు ఏమంటారో ఆలోచించండి, అర్థం చేసుకోండి. అయితే యూదులకు ఆటంకము, అన్యులకు అవివేకము. ఇదిగో ప్రియ సహోదరులారా, ఇది యూదులకు ఏంటి? ఆటంకం. చెప్పాను కదా, సిలువ మీద కొట్టబడితే ఏదేంటి? అమంగళం, దేవుని శాపం, జరగకూడదు ఇది. చూసారు, అన్యులు యూదులు ఏ విధంగా భావించారు? ఆటంకము, అమంగళంగా భావించారు. చదవమ్మా. కానీ పౌలుడు ఏమంటున్నాడు? అదే సిలువలో కొట్టబడినటువంటి క్రీస్తును మేము మాత్రము ప్రకటిస్తూ ఉన్నాము. ఎందుకు? క్రీస్తు సిలువ మరణం అనేటువంటిది ఇదిగో ఎవరైతే నమ్ముతారో, విశ్వసిస్తారో వాళ్లకు ఇది వివేకముతో సమానం, జ్ఞానంతో సమానం. క్రీస్తు రక్షణలో వాళ్ళు పాలు పంచుకుంటారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అయితే ప్రియ సహోదరులారా, చెప్పాను కదా, క్రీస్తు సిలువకు విలువ లేదు. ఆ సిలువ మరణము వరకు కూడా, క్రీస్తు సిలువ మరణం వరకు కూడా అది దేవుని శాపమే, అమంగళమే. అది ఎందుకు పనికిరానటువంటిది. ఎవరైనా తప్పు చేస్తే దాంట్లో కొట్టాల్సిందే, శాపం ఇది. సిలువకు విలువ లేదు క్రీస్తు మరణం వరకు కూడాను. కానీ క్రీస్తు ఒక అర్థం ఇచ్చాడు సిలువకు, నిజమైనటువంటి ఒక అర్థం ఇచ్చాడు. దాని ద్వారా ఎన్నో అద్భుతాలు చేశాడు. ఒకసారి చూద్దాం. చరిత్రను తిరిగేస్తే ప్రియ సహోదరులారా, చదువుతున్నటువంటి ప్రతి బిడ్డలకు తెలుస్తుంది. రోము రాజ్యాన్ని పరిపాలించినటువంటి కాన్స్టంటైన్ ద గ్రేట్ అనేటువంటి చక్రవర్తి తెలుసు కదా. రోమ్ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు ఈయన. ఏమైంది? ఎవరైతే క్రీస్తు ప్రభువుని నమ్ముతున్నారో, సిలువలో కొట్టబడినటువంటి క్రీస్తుని నమ్ముతున్నారో వాళ్ళందరినీ ఏం చేసేవాడు ఈయన? చంపేటువంటి వాడు, ఊచకోత కోసేటువంటి వాడు, తలల్ని తెగ నరికేటువంటి వాడు. యేసు ప్రభువుని నమ్మారా? నీ తల తెగిపోవలసిందే, నీ కాళ్ళు విరగాల్సిందే. యేసు ప్రభుని యొక్క సిలువ మరణాన్ని అంగీకరించారా? ఖచ్చితంగా వారికి శిక్ష విధించాల్సిందే. ఇది ఒకప్పుడున్నటువంటి పరిస్థితి. రోము రాజ్యములో క్రీస్తు ప్రభుని యొక్క మరణం తర్వాత ఎవ్వరూ కూడా క్రైస్తవ మతాన్ని స్వీకరించకూడదు, క్రీస్తు ప్రభుని నమ్మకూడదు. ఎవరును నమ్మారా వారి గతి మరణమే, వారికి విధించబడినటువంటి శిక్ష మరణమే. ఇటువంటి క్రూరమైనటువంటి రాజుకి ఒక కష్టం వచ్చి పడింది. ఏమిటి ఆయనకు వచ్చినటువంటి కష్టము? ఒకరోజు ఆయన యుద్ధంలో పాల్గొవాలి, శత్రు సైన్యంతో యుద్ధాన్ని గెలవాలి. గెలవని పక్షాన రోము రాజ్యము శత్రు సైన్యం చేతిలోనికి వెళ్ళిపోతూ ఉంది. ఇతని యొక్క అధికారము ఇదిగో పోతూ ఉంది. ఎలా తండ్రి అని బుర్ర పీక్కుంటూ ఉన్నాడు, జుట్టు పీక్కుంటూ ఉన్నాడు, బుర్ర పట్టుకున్నాడు. ఎలాగ దీన్ని జయించాలి అని తలమునకలు అయిపోతూ ఉన్నాడు, కింద మీద పడిపోతున్నాడు, నిద్ర పట్టడం లేదు. ఎందుకు? శత్రు సైన్యాన్ని జయించాలంటే మన దగ్గర ఏముండాలి? అంత సైన్యం ఉండాలన్నమాట. శత్రు సైన్యం దగ్గర చూస్తే 1000 మంది సైన్యం, కానీ ఇతని దగ్గర చూస్తే 100 మంది మాత్రమే. ఎలా పోట్లాడాలి? సాధ్యమవుతూ ఉందా? అవ్వదు. ఇది సినిమా కాదు, సాధ్యం అవ్వదు. 100 మంది 1000 మందితో పోట్లాడడం అంటే మాటలు కాదు. ఇది ఎలా? ఈ విధంగా ఆలోచిస్తున్నప్పుడు ఈ రాజుకి ఒక కల వచ్చింది.
ప్రియ సహోదరి సహోదరులారా, కలలో క్రీస్తు ప్రభులు వారు కనిపించి, కాన్స్టంటైన్, ఎందుకు నువ్వు బాధపడుతున్నావు, ఎందుకు నువ్వు భయపడుతున్నావు అని చెప్పి, ఇదిగో నేను నీకు విజయాన్ని ఇస్తాను, నీవు నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు క్రీస్తు ప్రభు. సరే ఒప్పుకున్నాడు. నీవు రేపు పొద్దున్న యుద్ధం చేయబోతున్నావు కదా నీ శత్రు సైన్యంతో. నీవు ఉపయోగించబోతున్నటువంటి యుద్ధ సామాగ్రి, కత్తులు బళ్ళేలు ఉపయోగిస్తారు కదా యుద్ధంలో, ఆ యుద్ధ సామాగ్రిని పట్టుకురా. తీసుకొచ్చి నువ్వు చేయాల్సినటువంటిది ఏమిటి అంటే, ఆ యుద్ధ సామాగ్రి మీద సిలువ గుర్తును వేయి, నీదే విజయం అన్నాడు. వెంటనే ఆ కల నుండి మేల్కొని సైన్యాన్నంతటినీ 100 మందిని పిలిపించి ఆ సామాగ్రిని అంతటినీ తెప్పించి అన్నిటి మీద సిలువ గుర్తును వేయించి యుద్ధంలో తలపడ్డాడు. ఈ 100 మంది కలిపి 1000 మందిని కొట్టేశారు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు అంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు క్రైస్తవం నిలబడి ఉందంటే కాన్స్టంటైన్ ద గ్రేట్ చేసినటువంటి గొప్ప పనే. ఆయనే కనుక ఇదిగో క్రీస్తు ప్రభుని నమ్మకపోయి ఉన్నట్లయితే క్రైస్తవం ఇప్పటి వరకు ఇదిగో ఇక్కడ వరకు వచ్చేది కాదు. నువ్వు నేను క్రైస్తవుడని ఈనాడు చెప్పుకునే వాళ్ళం కూడా కాదు. క్రీస్తు అంటే ఎవరో తెలిసేది కాదు మనకి. ఎప్పుడైతే ఈ యుద్ధంలో విజయాన్ని సాధించాడో, తప్పుని తెలుసుకొని క్రీస్తు ప్రభుని నమ్మాడు. క్రీస్తు ప్రభుని నమ్మడమే కాదు, రోము రాజ్యానికి క్రైస్తవ మతాన్ని అధికార మతంగా ప్రకటించాడు. ఒకప్పుడు ఏ విధంగా క్రీస్తు ప్రభుని నమ్ముకున్నటువంటి విశ్వాసుల యొక్క పరిస్థితి ఎలాగుండేది? ఓచకోత, చంపేటువంటి వాడు. ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు? క్రీస్తు ప్రభుని యొక్క ఆ మతాన్ని అధికార మతంగా ప్రకటించాడు. అంటే అందరూ స్వీకరించాలి, క్రీస్తు ప్రభుని అందరూ నమ్మాలి. ఈరోజు క్రైస్తవ మతం ఇంకా నిలబడిందంటే అదిగో ఆ గొప్ప చక్రవర్తి యొక్క చలువే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక ప్రియ సహోదరి సహోదరులారా, ఈయన తల్లి కూడా ఉంది. ఇది చరిత్రలో నిజంగా జరిగినటువంటి గొప్ప సంఘటనే. ఈమె తల్లి పేరు ఏం పేరు? మోనికమ్మ. ఈమె చేసిన పని ఏమిటి? కొడుకు నమ్ముకున్నాడు కదా, తల్లి కూడా యేసు ప్రభువుని నమ్మడం మొదలుపెట్టింది. అయితే సిలువ యొక్క గొప్పతనాన్ని చూడండి. అంటే ఈ రాజు గొప్పతనం కాదు ఇక్కడ, సిలువ గొప్పతనం చూడండి. సిలువ యొక్క మహాత్యాన్ని చూడండి. అద్భుతమైనటువంటి సిలువ గొప్పతనాన్ని చూడండి. ఆ యుద్ధ సామాగ్రి మీద సిలువ గుర్తు వేసినంత మాత్రాన యుద్ధాన్ని గెలిచారే. ఇప్పుడు తల్లి ఈ ప్రభువు మరణించినటువంటి సిలువ ఏది, ఎక్కడుంది, దాన్ని కనుక్కోవడానికి బయలుదేరింది. ఎక్కడ మరణించారు ప్రభువు? ఏ కొండ మీద? కలువరి కొండకి బయలుదేరి వెళ్ళింది. అక్కడ త్రవ్వకాలు జరిపిస్తూ ఉంది. అప్పటికే ఆ సిలువ అనేటువంటిది కూరుకుపోయింది, అది మట్టిలో కలిసిపోయింది. అయితే ఇది దొరుకుతాదేమో, క్రీస్తు ప్రభు మరణించినటువంటి ఇంత అద్భుతం కలిగినటువంటి సిలువ దొరుకుతాదేమో అనేటువంటి ఉద్దేశంతో త్రవ్వకాలు జరిపించింది. అక్కడ 3 సిలువలు బయటపడ్డాయి. ఎందుకు 3 సిలువలు బయటపడ్డాయి? 2 దొంగలను, యేసు ప్రభువును. అయితే ఇప్పుడు ఒక చిక్కొచ్చి పడింది. ఏంటి? ఈ 3 సిలువలు ఉన్నాయి కదా, ఈ 3 సిలువల్లో యేసు ప్రభు మరణించినటువంటి సిలువేది? మధ్యలోదట. అక్కడ కూరుకుపోతే మధ్యలో ఉంటుంది ఇంకాను. ఇప్పుడు ఆ సిలువ ఏది, దాన్ని ఎలా కనుక్కోవాలనేటువంటి ఉద్దేశముతోటి ప్రక్కనే ఒక డెడ్ బాడీ ఉందంట. ఆ డెడ్ బాడీకి ఇదిగో ఒక్కొక్క సిలువను అంటిస్తూ చూస్తూ ఉందంట. ఏదైనా ఈ సిలువ నుండి గొప్పది, అద్భుతము జరుగుతుందనేటువంటి విశ్వాసముతోటి డెడ్ బాడీకి, మృత శరీరానికి
యేసు ప్రభు మరణించినటువంటి సిలువను కనుక్కోవడానికి ఒక్కొక్క సిలువను అంటిస్తూ ఉందంట. మొదటి సిలువను అంటించింది, అబ్బే పనికిలేదు, పనికి రావట్లేదు. రెండో సిలువను అంటించిందంట, అసలు పనికి రాలేదు. మూడో సిలువను అంటించిందంట. మీరు అనుకున్నట్లే ఆ మృత శరీరము, డెడ్ బాడీ జీవంతో పైకి లేచి నిలబడిందంట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆ సిలువలో ఉన్నటువంటి మహత్యం అంతా, ఆ సిలువకు ఉన్నటువంటి గొప్పతనం అంతా, ఆ సిలువకు ఉన్నటువంటి అద్భుత వరం అంతా ఒకప్పుడు ఏంటది? అది శాపం, అమంగళం, ఎందుకు పనికిరాదు, చెట్టు. ఇప్పుడు అది జీవానికి సూచన, అద్భుతానికి సూచన. క్రీస్తు సిలువ ఎంత విలువ కలది ప్రియ సహోదరి సహోదరులారా. ఇంతేకాదు, క్రీస్తు సిలువ ఎలాగుంటుంది ఒకసారి చూడండి, తెలుసు కదా. దానికి 2 చెక్కల కలయిక కదా, 2 చెక్కల కలయిక. ఒకటేమో నిలువు కర్ర, ఇంకొకటి అడ్డకర్ర. దీని నుండి మనము చాలా పాఠాలు కూడా నేర్చుకోవచ్చు. నిలువు కర్ర నేర్పించేటువంటి పాఠం ఏమిటి అంటే ప్రియ సహోదరి సహోదరులారా, నిట్ట నిలువుగా ఉన్నటువంటి ఆ కర్ర ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుతుంది కదా. పైనున్నటువంటి పరలోకము నుండి తన దివ్య కుమారుణ్ణి దేవుడు పంపించి భూలోకములో ఉన్నటువంటి ప్రజలను రక్షించడానికి ఆయన తన కుమారుణ్ణి ఇదిగో ప్రజల మానవాళి రక్షణార్థమై ఆయన రక్తాన్ని చిందించేటట్లు చేసింది నిలువు కర్ర ఇచ్చేటువంటి అర్థం. దేవునికి మానవునికి మధ్య గల సంబంధము ఇది, దేవుని యొక్క ప్రేమ చిహ్నము నిలువు కర్ర. అందుకనే దేవుడు తన కుమారుణ్ణి పరలోకము నుండి భూలోకానికి పంపించారు. ఆ నిలువు కర్ర నేర్పిస్తున్నటువంటి పాఠం. ఇంకొక కర్ర ఉంది కదా, ఏంటిది? అది అడ్డకర్ర. ఈ అడ్డకర్ర ఏంటి మనకు నేర్పించేటువంటి పాఠము? ప్రియ సహోదరి సహోదరులారా, మీ 2 చేతులు పక్కకి చాచండిలాగా, పక్కోళ్ళు తగులుతున్నారా? మనిషికి ఉన్నటువంటి సంబంధాన్నే తెలియచేస్తూ ఉంది. నీ ప్రక్కనున్నటువంటి వాళ్ళకి నీకు ఉన్నటువంటి సంబంధం తెలియచేసేది అడ్డుకర్ర. ఇదిగో దేవుడు నిలువు కర్ర ద్వారా నేర్పించినటువంటి ప్రేమ పాఠము అడ్డకర్ర ద్వారా నీ తోటి సహోదరి సహోదరులకు నువ్వు చూపించాలి. అదే ప్రేమతత్వము అని మనకి సిలువ మొత్తానికి నేర్పించేటువంటి పాఠము. ఒకసారి ఒక రాజుగారు తన సైన్యానికి 2 కర్రలు ఇచ్చేటువంటి వాడట. 2 కర్రలు, ఒకటేమో పెద్ద కర్ర, ఇంకొకటి చిన్న కర్ర. ఈ కర్ర, ఒకటి పెద్ద కర్ర, చిన్న కర్ర కదా. ఈ సిలువ కూడా 2 చెక్కలతో తయారు చేయబడింది కదా. ఒకటేమో నిలువు కర్ర, ఇంకొకటి అడ్డకర్ర. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు 2 కర్రలు ఇచ్చేటువంటి వాడు? ఇదిగో తన రాజ్యములో ఉన్నటువంటి ప్రజలను వీళ్ళు రాజు తర్వాత సైనికులు పాలించాలనేటువంటి ఉద్దేశముతోటి 2 కర్రలు ఇచ్చేటువంటి వాడట. అదేవిధంగా రాజ్యములో ఉన్నటువంటి ప్రతి గొర్రెల కాపరి దగ్గర కూడానంట 2 కర్రలు ఉండేటువంటి వాట. ఒకటి పెద్ద కర్ర కదా. ఈ పెద్ద కర్రతో ఏం చేస్తారు గొర్రెల కాపరులు? మందనే. ఆ పెద్ద కర్రతో కాదులేండి, తోలేదు. పెద్ద కర్రతో ఏం చేస్తారంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా చెప్పబడింది. గొర్రె పిల్లలను ఏదైనా తోడేలు కానీ కుక్క కానీ అటాక్ చేయడానికి వచ్చినప్పుడు ఇదిగో అందుతుంది కదా, వెంటనే అందుతుంది కదా. పెద్ద కర్ర అయితే చిన్న కర్ర అందుతుందా? అక్కడెక్కడో గొర్రెలు ఉంటాయి. ఈ పెద్ద కర్రతోటి వాటిని తరమడానికి, వాటిని రక్షించడానికి పెద్ద కర్రని వాడేవాడట గొర్రెల కాపరి రాజ్యములో. మరి చిన్న కర్ర రోడ్ని ఇరుప్రక్కల కూడా చెట్లు ఉంటాయి కదా, చెట్టు నుండి ఏదో ఒక చిన్న కర్రను పుల్ల మొక్కను తెంచి
ఏం చేసేవారంటే ఆ గొర్రెలు సరి అయినటువంటి దారిలో నడవనప్పుడు ఇదిగో సరి అయిన దారిలో పెట్టడానికి పెద్ద కొట్టేరు వాటిని చిన్న కర్రతోటి సరిదిద్దేవారట. ఇలాగెళ్ళాలి అలాగెళ్ళాలి. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు నేను మంచి గొర్రెల కాపరిని అనడానికి ఇది ఒక తార్కాణము. ఇది మనకి నేర్పిస్తున్నటువంటి పాఠం ఏమిటి అంటే క్రీస్తు శిలువ కూడా ఆ 2 కర్రలతో తయారు చేయబడింది కదా. ఒకటేమో నిలువు కర్ర ఎప్పుడూ కూడా పెద్దగానే ఉంటుంది, అవును కదా. ఇంకొకటి అడ్డకర్ర చిన్నగానే ఉంటుంది. మనకు నేర్పించేటువంటి పాఠం ఏమిటి? ఇదిగో ఆ శిలువలో ఉన్నటువంటి విలువ, శిలువలో ఉన్నటువంటి గొప్ప మహాత్యము, పెద్ద కర్ర అనేటువంటిది నీ మీదకు వస్తున్నటువంటి దాడులను అరికట్టడానికి ఉపయోగపడుతూ ఉంది. నీ మీద శత్రువు అటాక్ చేసినప్పుడు నిన్ను ఏ విధంగా రక్షించాలి, నిన్ను ఎలాగ కాపాడాలి, గొర్రెల కాపరి ఉపయోగించేటువంటి పెద్ద కర్ర ఇదిగో ఆ తోడేళ్లను ఆ కుక్కలను కొట్టడానికి ఉపయోగిస్తాడో, నీ మీదకు అటాక్ చేయడానికి వస్తున్నటువంటి శత్రు సైన్యాన్ని ఇదిగో వాటితోటి, ఆ పెద్ద కర్రతోటి, ఒక నిలువు కర్రతోటి సరిదిద్దుతాడు, నీకు రక్షణని ప్రసాదిస్తాడు. ఇక అడ్డుకర్ర అంటావా? నీకు నేర్పించేటువంటి పాఠం ఏమిటంటే ఆ శిలువ ద్వారా నీవు సరి అయినటువంటి మార్గంలో నడవకపోతే బుద్ధి చెబుతూ ఉంది, మంచిగా నడు, లేదంటే కష్టాల పాలవుతావు, మంచిగా నడు, శ్రమల పాలవుతావు అని నీకు అడ్డకర్ర ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉంది. చిన్నకర్ర ప్రియ సహోదరి సహోదరులారా, నేర్చుకుందాం, తెలుసుకుందాం ప్రియ సహోదరి సహోదరులారా. ఇంకా సిలువలో ఉన్నటువంటి గొప్ప మహత్యము, అద్భుతము ఏమిటి అంటే సిలువను మనము ఉత్తినే తీసి పడేస్తాం, కానీ ఆ సిలువను పెద్ద సిలువలంటే మనం మొయ్యలేము. కనీసము చిన్న సిలువనైనా మనం మోయడానికి ప్రయత్నం చేద్దాం. ఏమిటి? ఎలాగా? సిలువ గుర్తును వేయిస్తూ, సిలువ గుర్తును వేయిస్తూ. అందరము జపమాలని జపించకపోవచ్చు, ధరించకపోవచ్చు కూడా, ఎందుకంటే జపమాల చివరన సిలువ ఉంటుంది. ఆ తర్వాత అందరూ జేబులో ఆ సిలువను పట్టుకొని వెళ్ళకపోవచ్చు, కానీ ప్రభువు నేర్పించాడు కదా సిలువ గుర్తు వేయడం అందరికీ వచ్చు కదా. ఒకసారి వేయండి చూద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ. సిలువ గుర్తు వేస్తారు కదా. నీకేదైనా పెద్ద కర్ర ఎందుకు ఉపయోగించేటువంటి వారు? ఎందుకు మర్చిపోయారు? మీరు వినట్లేదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎందుకు పెద్ద కర్రను ఉపయోగించేటువంటి వాడు? మందల కాపరి ఏదైనా తోడేలు కానీ ఏదైనా కుక్క కానీ వచ్చి మందని అటాక్ చేయకుండా ఉండడానికి ఉపయోగించేవాడు, అంటే రక్షణకు ఉపయోగించేవాడు, వాటిని కాపాడడానికి ఉపయోగించేవాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నీకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు సిలువ గుర్తు వేస్తున్నావా? నీకేదైనా కష్టం వచ్చినప్పుడు సిలువ గుర్తు వేస్తున్నావా? నువ్వు సరిగా నడవలేని పక్షాన, సరిగా నడవలేనటువంటి అంటే మంచి మార్గాన్ని నడవలేని పక్షాన సిలువ గుర్తు వేయి. ఖచ్చితంగా దేవుడు మంచి మార్గంలో పెడతాడు. అడ్డ సిలువ, చిన్న సిలువ మంచి మార్గంలో పెడుతూ ఉంది. ఈ విధంగా సిలువను నువ్వు అదిగో జోబులో పెట్టుకొని మొయ్యలేకపోయినా, నీ మెడలో వేసుకొని మొయ్యలేకపోయినా నువ్వు మొయ్యగలవు. సత్యోపదేశంలో మనం నేర్చుకున్నటువంటి చిన్న పాఠమే, అందరూ వేయగలిగినటువంటిదే. నీకు ఆపద వచ్చినప్పుడు వేయి, నీకు శ్రమ వచ్చినప్పుడు వేయి. నువ్వేదైనా తప్పుడు బాటలు నడుస్తున్నావా? వేయి. ఎవరైనా అనారోగ్యంలో ఉన్నారా? వాళ్లకు వేయి. నీ బిడ్డలు తప్పుడు మార్గంలో నడుస్తూ ఉన్నారా? వాళ్లకు వేయి. ఖచ్చితంగా దారిలో పెడుతూ ఉంది, మనకు సంరక్షణ ఇస్తూ ఉంది సిలువ. ఇంకాను ఒకసారంట ప్రియ సహోదరి సహోదరులారా, యూకేలో, యునైటెడ్ కింగ్డమ్స్లో ఒక వడకం జరుగుతుందంట, జ్ఞాన వడకం జరుగుతుందంట. ప్రార్థనలు రోజంతా కూడా జరుగుతున్నాయంట. ఈ ధ్యాన వడకములో ఒక భక్తురాలు, విశ్వాసురాలు పాల్గొవాలని ఆమెకి ఆశ కలిగిందంట. ఏమిటి, ఎందుకు పాల్గొవాలని ఆశ కలిగింది అంటే,
ఆమెకి ఎవరు కూడా నయం చేయలేనటువంటి ఒక పెద్ద రోగం వచ్చి పడిందంట. రోగం వచ్చి పడినప్పుడు దేవుడు గుర్తొస్తాడు కదా. బాగున్నప్పుడు అందరికీ గుర్తున్నాడు, కానీ రోగం వచ్చినప్పుడు దేవుడు గుర్తొస్తాడు. ఈమెకు కూడా అలాగే దేవుడు గుర్తొచ్చాడు. ఎలాగైనా సరే ఈమెను బాగు చేయాలని ఆ జ్ఞానవడకములో ఉన్నటువంటి ఫాదర్ గారు తలంచి ఒక ఉపాయం కనుక్కున్నారంట. ప్రసంగం చెబుతున్నప్పుడు గురువు గారికి వచ్చినటువంటి తలంపు ఏమిటి అంటే, ఈమె ఎంత అనారోగ్యంతో బాధపడుతుందని తెలుసుకొని ప్రసంగం మధ్యలోనే ఆపేసి ఈమె దగ్గరకు వెళ్ళి, ఈమె పడుతున్నటువంటి బాధ ఏమిటంటే నిద్ర రావడం లేదు. ఎందుకంటే ఆ శరీరం అంతా కూడా పాములు జెర్లు పాకినట్టు ఉంటుందంట, ఎంతో శ్రమ పడుతుందంట. గురువు గారు వెంటనే తలంచి, వెంటనే ఆ ఆలోచన దేవుడిచ్చినట్లున్నాడు, వచ్చి ఈమె దగ్గరకు సిలువను పట్టుకొని ఆమె తలపై నుండి క్రింద వరకు కూడా సిలువని వేసి ఆశీర్వదించాడట. అద్భుత రీతిలో ప్రియ సహోదరి సహోదరులారా, ఇది ఒక సాక్ష్యమే. అద్భుత రీతిలో ఈమె పడుతున్నటువంటి ఆ వ్యాధి నుండి స్వస్థురాలయ్యిందంట. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది నిజము, జరిగినటువంటి ఒక సాక్ష్యము. ఇంకా ఎన్నో అద్భుతాలు చోటు చేసుకున్నాయి, ఇంకా జరుగుతాయి. మీరు కనుక విశ్వాసముతో ఆ సిలువను మోయగలిగితే, ఆ సిలువను తలంచుకుంటే, కనీసము మనము సిలువ గుర్తు వేసినట్లయితే. పునీత తెర్తూలియన్ గారు ఈ విధంగా అంటారు, ఇన్ ఆల్ అవర్ ట్రావెల్స్ మొమెంట్స్, మా ప్రతి ప్రయాణములోను, మా ప్రతి పనుల్లోనూ, ఇన్ ఆల్ అవర్ కమింగ్స్ అండ్ గోయింగ్స్, putting our shoes, bathing, sitting down, and whatever we do, we make sign of the cross అంటాడు. మేము ఏమి చేసినా, మేము ఆటలాడినా పాటలు పాడినా, మేము నడిచినా, షూస్ వేసుకున్నా, చెప్పులు వేసుకున్నా, మేము స్నానం చేసినా పడుకున్నా, మేము ఏమి చేసినా సరే, ఇదిగో సిలువ గుర్తు వేసి మేము మొదలు పెడతాము. అందులో మాకు రక్షణ ఉంది అని మేము బాహాటంగా ప్రకటిస్తున్నాము అని పునీత తెర్తూలియన్ గారు చాలా చక్కగా వివరిస్తారు. ఇది నిజమే ప్రియ సహోదరి సహోదరులారా. నువ్వు ఏ పని చేసినా, ఏ కార్యము తలపెట్టినా, ఏది చెయ్యాలనుకున్నా సరే, సిలువ గుర్తు వేసి మొదలుపెట్టు. విజయము నీదే. మనము ఈనాడు ఏం చేస్తాం, చాలామంది ఇప్పటికీ కూడా వదలడం లేదు. జాతకాలు అంటారు, మంచి రోజు అంటారు, ఈ రోజు కాదు ఆ రోజు, ఈ టైం కాదు ఆ టైము, వీటిని మనం చేస్తున్నాము, కానీ అసలైంది మర్చిపోతున్నాం. సిలువ గుర్తు వేయడమే మర్చిపోతున్నాం. సిలువ గుర్తు వేసి మొదలు పెట్టడమే మర్చిపోతూ ఉన్నాం. ఈనాడు జరుగుతున్నటువంటివి ప్రియ సహోదరి సహోదరులారా. అందుకని సిలువకు మనం అంత విలువ ఇవ్వడం లేదు, కాబట్టి మనం అనుకున్నట్లు జరగడం లేదు. సిలువలో ఇంత మహత్యము, ఇంత గొప్పతనం ఉంది, ఖచ్చితంగా జరుగుతుంది. సిలువ నుండి ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు, ఎన్నో అద్భుతాలు మనం చవి చూడొచ్చు, ఎంతో గొప్ప గొప్ప అద్భుతాలు మనము చూడగలము, నువ్వు విశ్వసించి ఈ సిలువను వేసినట్లయితే. పునీత థామస్ అక్వినాస్ గారు అంటారు కదా, ఈయన సిలువ నుండి నేర్చుకున్నది ఎంత గొప్ప పాఠమో చెబుతారు. ఇంతకీ థామస్ అక్వినాస్ గారు ఎవరు? మహాజ్ఞాని, గొప్ప వేదాంతి, దేవుడు ఉన్నాడని నిరూపించినటువంటి ఏకైక వ్యక్తి. దేవునికి 5 ప్రూఫ్స్, 5 రుజువులు ఇచ్చి, ఇదిగో దేవుడు ఉన్నాడు అని ప్రపంచానికి చెప్పినటువంటి వ్యక్తి. ఈయనను చాలామంది నమ్ముతారు. ఈయన పాఠాలు ఇప్పటికి కూడా చదువుకుంటారు. నువ్వు క్రిస్టియన్ అవ్వు, హిందూ అవ్వు, ఏ మతస్థుడైనా సరే ఈయన పాఠాలు, తత్వశాస్త్రం చదువుతున్నావంటే ఈయన పాఠాలు చదవాల్సిందే. ఎంత మహాజ్ఞాని అంటాడు కదా, సిలువ గురించి అంటాడు కదా, నేను పుస్తకాల నుండి నేర్చుకున్నది ఇంతే, కానీ సిలువ నుండి నేర్చుకున్నది మాత్రము ఇంత.
అంటే ఆ సిలువ ఇన్ని గొప్ప పాఠాలు నేర్పిస్తూ ఉంది, ఇన్ని అద్భుతాలు చూపిస్తూ ఉంది, ఎన్నో గొప్ప మేలులు చేస్తూ ఉంది. నమ్మండి, విశ్వసించండి. ఆ గొప్ప సిలువ వేయబడినటువంటి క్రీస్తు ఆ సిలువకు అంత విలువనిచ్చాడు, అంత గొప్ప శక్తినిచ్చాడు ఆ సిలువకు. ప్రియ సహోదరి సహోదరులారా, నమ్ముదాం, విశ్వసించుదాం. అంత గొప్ప సిలువను, మహత్యాన్ని, దానిలో దాగి ఉన్నటువంటి శక్తిని గుర్తించుదాం ప్రియ సహోదరి సహోదరులారా. తర్వాత సిలువకు ఉన్నటువంటి గొప్ప అద్భుతమైనటువంటి శక్తి మనము పాత నిబంధనలో కూడా చూడొచ్చు. ఒకసారి రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయము 50వ వచనములో 50వ వచనము నుండి 53 వరకు ఉన్నటువంటి వచనాల్లో మనం చూస్తాం. 1వ అధ్యాయం 50 నుండి 53 వచనాలు నేను క్లుప్తంగా వివరిస్తాను, ఆలకించండి ఒక్కసారి. అదోనియా ఓకే, ప్రియ సహోదరి సహోదరులారా, ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. దేవాలయములో పీఠము చెంత 4 ప్రక్కల కూడా 4 కొమ్ములు ఉంటాయట. అవి రక్షణకు సూచన. ఇప్పుడు మీరు సిలువను చూడండి ఒకసారి. సిలువను చూస్తే 4 కొమ్ములు ఉంటాయా లేదా? 4 పైన క్రిందన అటు ఇటు. ప్రియ సహోదరి సహోదరులారా, గుర్తుపెట్టుకోండి, ఇది పాత నిబంధనలో కూడా చెప్పబడింది. సొలొమోను అదోనియా అనేటువంటి వ్యక్తి చేసినటువంటి పాపానికి విడిచిపెడుతూ ఉన్నాడు. ఎందుకు అంటే ఆయన దేవుని యొక్క శరణాన్ని కోరుకున్నాడు. ఆ పీఠము చెంతకు వచ్చి పీఠానికి 4 వైపులు ఉన్నటువంటి ఆ కొమ్ములలో దాగి ఉన్నటువంటి ఆ మహాశక్తిని గుర్తించి వాటి దగ్గరకు వెళ్ళి శరణు వేడుకున్నాడు. ఏమిటి అంటే సొలొమోను అదోనియా అనేటువంటి వ్యక్తిని శిక్షించాలని ప్రయత్నం చేస్తాడు. అయితే ఈ వ్యక్తి దేవాలయంలోనికి ప్రవేశించి, అదోనియా అనేటువంటి వ్యక్తి దేవాలయంలోనికి ప్రవేశించి ఏం చేస్తాడు? నాకు ఇక్కడే రక్షణ ఉంది, నాకు ఇక్కడే నిజమైనటువంటి ప్రొటెక్షన్ ఉంది, ఎవరు నన్ను ఏం చేయలేరు అని అనుకొని దేవాలయానికి వచ్చి ఆ బలిపీఠం చెంత ఉన్నటువంటి కొమ్ములను పట్టుకొని విరలాడతాడనమాట. ఎలాగైనా సరే సొలొమోను చేతిలో నుండి నేను రక్షింపబడతాను అనేటువంటి ఉద్దేశంతో. నిజమే, ఎవరైనా సరే దేవాలయానికి వచ్చి ఆ 4 కొమ్ములలో ఏదో ఒక కొమ్మును పట్టుకొని ఉంటే ఎవ్వరూ కూడా ఏ మాట అనకూడదు, ఎవరు శిక్షించకూడదు. అది ఎంత పెద్ద తప్పు చేసినా సరే ఆ వ్యక్తి రక్షింపబడతాడు. అదే మనము సొలొమోను ఆ రాజుల మొదటి గ్రంథం 50 నుంచి 53 వరకు ఉన్నటువంటి వచనాలు చూస్తాం. ఖచ్చితంగా అదోనియా దేవాలయానికి వెళ్ళి ఆ కొమ్ములు పట్టుకుని వేలాడతాడనమాట. సిలువలో ఉన్నటువంటి ఆ 4 కొమ్ములను కూడా చూడండి, 4 పైన కిందన అటు ఇటు. ఆ సిలువకు కూడా అంతే అద్భుత శక్తి ఉంది. ఎవరైనా సరే ఆ సిలువను పట్టుకొని విరాలాడితే, ఎవరైనా సరే ఆ సిలువను రక్షింపమని కోరుకుంటే ఖచ్చితంగా రక్షిస్తుంది. ఏ విధంగా అయితే అదిగో అదోనియా అనేటువంటి వ్యక్తి వచ్చి ఆ దేవాలయానికి వచ్చి ఆ కొమ్ములను పట్టుకొని ఉన్నాడో, ఖచ్చితంగా ఎవరు శిక్షించకూడదు, ఎవరు కూడా అతన్ని చంపకూడదు. అలాగే క్రీస్తు ప్రభు వేలాడినటువంటి సిలువ కొమ్ములను కూడా పట్టుకొని ప్రయత్నం చేయండి, రక్షింపబడతాం. ఆ సిలువలో ఉన్నటువంటి గొప్ప మహత్యము, అద్భుత శక్తి అటువంటిది. నీ మీదకు ఎటువంటి దుష్ట శక్తి రాదు, ఎవరు నిన్ను ఖండించరు, ఎవరు నిన్ను ఏ మాట అనకూడదు. ఆ సిలువకు ఉన్నటువంటి గొప్ప మహత్యము ఇది. గుర్తించండి ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి. ఖచ్చితంగా రక్షింపబడతాం. సిలువ వెనుక దాగి ఉన్నటువంటి మహాశక్తిని గుర్తించండి. ఖచ్చితంగా మనము కూడా రక్షింపబడతాం. పాపాల నుండే కాదు, మనం అనుభవిస్తున్నటువంటి బాధలు, శ్రమలు, కష్టాల నుండి కూడా మనం రక్షింపబడతాం. ఇది నమ్మినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా మేలు చేస్తూ ఉంది సిలువ. ఇక
ఇది క్రీస్తు ప్రభుని సిలువకు ఉన్నటువంటి గొప్పతనం. ఇప్పుడు క్రీస్తు ప్రభువుని యొక్క సిలువ మరణము ద్వారా మనకు వచ్చినటువంటి ఫలితాలను చూద్దాం. చెప్పాను కదా, క్రీస్తు సిలువ మరణము మనకి శరణము అని చెప్పాం. అది ఏ విధంగా మనకి ఫలితాన్ని ఇచ్చి ఉంది, క్రీస్తు సిలువ మరణం మనకి ఏం మేలు చేసింది, దాన్ని ఒకసారి పరిశీలించుదాం ప్రియ సహోదరి సహోదరులారా. యోహాను శుభవార్త 15:3 అసలు క్రీస్తు ప్రభు సిలువ మీద ఎందుకు మరణించాడు అన్న విషయాన్ని ఒకసారి చూద్దాం. 15:13 ప్రియ సహోదరి సహోదరులారా, మొట్టమొదటి ఫలితం క్రీస్తు సిలువ మరణము ద్వారా మనకు వచ్చినటువంటిది ప్రేమ. ప్రేమ అనేటువంటి ఫలితము క్రీస్తు సిలువ మరణము ద్వారా మనకు వచ్చింది. ఎందుకు? ఇంకొకటి యోహాను శుభవార్త 10:17 ఒకటి, ఆయన మరణించడానికి గల కారణం ఏమిటి? తండ్రి మీద ఉన్నటువంటి ప్రేమ. తండ్రి మీద ఉన్నటువంటి ప్రేమ. అందుకనే కదా తండ్రి చెప్పిన మాటను జవదాటలేదు. తండ్రి చిత్తం ఇది నెరవేరాలి, క్రీస్తు ప్రభు నెరవేర్చాడు. ఆయన ఇదిగో తండ్రి కోసమే కాదు మరణించినటువంటిది, మన కోసము కూడా మరణించాడు. అందుకని యోహాను శుభవార్త 15:13 మనం చదువుకున్నాం ఏమిటి? తన స్నేహితుని కోసము తన ప్రాణమును దారిపోయి వానికంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడునూ లేడు. అందుకనే కదా మన స్నేహితుడు మన కోసం తన ప్రాణాన్ని ధారపోసాడు సిలువలో. సిలువ ఫలితము మొట్టమొదటిది ప్రేమ. ప్రేమ నేర్చుకుందాం ప్రియ సహోదరి సహోదరులారా. ఆ క్రీస్తు ప్రభువు సిలువ మరణము ద్వారా మనకు నేర్పిస్తున్నటువంటి పాఠము మనము కూడా ఫలించాలి. ప్రేమ అనేటువంటి ఫలాన్ని మనము కూడా అందరికీ ఇవ్వగలగాలి. ఇదే ప్రభు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠము. క్రీస్తు ప్రభువుని యొక్క సిలువ ఫలితము మొట్టమొదటిది తెలుసుకుందాం ప్రియ సహోదరి సహోదరులారా. తర్వాత క్రీస్తు ప్రభువు ఏదో తప్పు చేస్తే మరణించాడా? అసలు సిలువ మరణము ఎవరికి రావాలి? పాత నిబంధనలు మనం చూసాం, ద్వితీయోపదేశకాండము 21 మనం చూసాం కదా. ఏంటిది? ఎందుకు సిలువేసేవారు? నేరం చేస్తే, తప్పు చేస్తే, ఏదైనా పాపం చేస్తే. యేసుప్రభు ఏం పాపం చేశాడు మరి? 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి పంచిపెట్టడం తప్ప? ఊచ చేయగలవానికి స్వస్థతను చేకూర్చడం తప్ప? లాజరును మరణము నుండి లేపడం తప్ప? చేసినటువంటి తప్పేమిటి? ఎందుకు? దైవదోషం చేస్తున్నాడు. అతను దైవదోషం చేయడం ఏంటి? అతడే దేవుడు కదా, క్రీస్తే దేవుడు, అతడు దైవదోషం చేయడం ఏంటి? ఏ తప్పు చేయలేదు. ఒకటే కారణం, వాళ్ళు ఫేమస్ కావటం లేదు. వాళ్ళ అధికారం పోతుంది నిజమే, వాళ్ళ పేరు ప్రతిష్టలు పోతున్నాయి, వాళ్ళకు గొప్పతనం తగ్గిపోతుంది. వాళ్ళ గొప్పతనం అందరూ చూస్తే క్రీస్తు ప్రభు వెనకాల పడిపోతున్నారు. ఇది కుట్ర. క్రీస్తు ప్రభుని ఎడల వీరు చూపించినటువంటి అన్యాయపు బుద్ధి. ఎలాగైనా సరే ఇతన్ని హతమార్చాలి, చంపేయాలి. కోపం తీర్చుకున్నారు. నిజంగా వారు అన్నట్లు కోపం తీర్చుకున్నారు. కానీ ఇది ఆయన ఏదో తప్పు చేశాడు, నేరం చేశాడు, దైవదోషం చేశాడు అన్నటువంటి నెపముతోటి సిలువేశారు కదా. అది కాదు అసలు. అది కాదు అసలు. సిలువ మరణము, క్రీస్తు సిలువ మరణం అనేటువంటిది దైవ నిర్ణయం. ఇది జరగాలి. ఖచ్చితంగా తన కుమారుడు సిలువ మీద కొట్టబడాలి. ఇది దైవ నిర్ణయము, దేవుని యొక్క ఇష్టం, ఇది దేవుని యొక్క చిత్తం, ఇది జరగాలి. ఎలాగా? ఒకసారి లూకా శుభవార్త 24వ అధ్యాయము 26వ వచనం చదవండి ఒకసారి.
క్రీస్తు శ్రమలు అనుభవించి తన మహిమలో ప్రవేశించుట అనివార్యము కదా. ఇది నిజంగా జరగాలి కదా, ఇలాగే అవ్వాలి కదా. శ్రమలు అనుభవించాలి, కష్టాలు బాధలు అనుభవించాలి, శిలువ మరణాన్ని పొందుకోవాలి. ఇది నిజంగా జరగాలి. ఆయన చనిపోకముందే ఆయన ముందుగా చెప్పాడు కదా ఈ మాటలన్నీ. అవును కదా. పేతురు ఇదిగో శిష్యులతో చెబుతున్నాడు కదా, నేను చనిపోతాను, నేను శిలువ మరణాన్ని పొందుకుంటాను, బాధలు అనుభవించాలి, కష్టాలు అనుభవించాలంటే పేతురు ఏమని చెప్పాడు? పక్కకు తీసుకెళ్ళిపోయి, ఇదిగో ఇది నీకు జరగకూడదు, ఇది జరగడం ఏంటి నీకు? ప్రభు ముందుగానే చెప్పాడు, ఇది దైవ చిత్తం, ఇది నెరవేరాలి, దేవుని కార్యం ఖచ్చితంగా జరిగి తీరాలి. సకల మానవాళ్ళు రక్షింపబడాలంటే ఇది ఖచ్చితంగా జరగాలి. దైవ చిత్తం ఇది. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, ఇతడు ఏదో దైవదోషం చేశాడని, దేవుని మాటను ధిక్కరించాడని, ఏదో తప్పు చేశాడని, నేరంలో పట్టుబడ్డాడని శిలువ మరణం కాదు ఆయనకు వచ్చింది. దైవ చిత్తం ఇది, దైవ ప్రణాళిక, దేవుని చిత్తము ఇది తెలుసుకోవాలి. 27వ వచనం కూడా ఒకసారి చదవండి. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుప్రభు ఏం వివరించారు? మోషే ప్రవక్తలు ఆయన కోసం రాసినటువంటివన్నీ కూడా వివరించారు. ఏంటి, దేనికోసం రాశారు? ఆయన మరణము పొందుకోవాలి. ఎవరి కోసము? మానవాళి రక్షణార్థము. ఎవరు రాశారు ఇవి? మోషే ప్రవక్తలు. ఈ మోషే ప్రవక్తలు అనేటువంటి ఈ ఇద్దరిని చెప్పినప్పుడు మీకు ఒక మంచి సంఘటన గుర్తు రావాలి. మోషే, వెరీ గుడ్. దివ్య రూపధారణలో నేను ఒక మాట చెప్పాను, మీకు గుర్తుందో లేదో కానీ, యేసు ప్రభువు దివ్య రూపధారణ పొందుకున్నప్పుడు ఇద్దరు వ్యక్తులను చూస్తాడు. ఎవరెవరు? మోషే, ఏలియా. ఎందుకు మోషే కనిపించాడు, ఏలియా కూడా ఎందుకు కనిపించాడు? కారణం ఏమిటి? మోషే దేనికి అధికారి? ధర్మశాస్త్రానికి ప్రతినిధి. ధర్మశాస్త్రానికి ప్రతినిధి మోషే. తర్వాత ఏలియా ప్రవక్తలందరికీ ప్రతినిధి. నేను చెప్పాను ప్రియ సహోదరి సహోదరులారా, అక్కడ రాయబడి లేదు కానీ సువిశేషంలో, ఆ దివ్యరూపధారణ సమయంలో రాయబడి లేదు కానీ వీళ్ళిద్దరూ కనిపించి ఏం డిస్కస్ చేశారు, ఏం మాట్లాడారు, ఏం సంభాషించారు ప్రభుతోటి? మరణము గురించి. 27వ వచనం ఒకసారి చదవండి. అప్పుడు మోషే మొదలుకొని ప్రవక్తలందరి లేఖనములలో తనను గురించి రాయబడినటువంటివి అన్నీయు వారికి వివరించెను. యేసుప్రభు ముందుగానే చెప్పాడు కదా. తర్వాత దివ్యరూపధారణ సమయంలో ప్రియ సహోదరి సహోదరులారి ఏం జరిగింది ఆ రోజు నేను చెప్పాను. మోషే వచ్చి ఏం చెప్పాడు? అయ్యా, ఇదిగో ధర్మశాస్త్రములు నీ కోసమే రాశాము, ఇదిగో దైవకుమారా, నువ్వే ఈ కార్యాన్ని సాధించగలవు, నీ ద్వారానే ఈ కార్యం నెరవేరుతూ ఉంది, నీ కోసమే రాసామయ్యా, ఇది నువ్వే సాధించాలి అని యేసు ప్రభువుని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. యేసు ప్రభువుకి ఇదిగో ప్రియ సహోదరి సహోదరులారా, వీరు ధైర్యాన్ని ఇస్తూ ఉన్నారు. ఈ కార్యం నువ్వే ముందుకు కొనసాగించాలి, దైవ కుమారుడు నువ్వే. ఇది గుర్తుపెట్టుకోండి, దైవ నిర్ణయము. ప్రవక్తల ప్రవచనాల్లో కూడా రాశారు. ఏలియా చెప్పినట్లు ఏలియా ఏం చెప్పాడు? అయ్యా, ఇదిగో యెషయా, ఇర్మియా, మిగతా ప్రవక్తలు నీ కోసమే రాశారయ్యా, నీ కోసమే చెప్పారు. కన్య గర్భం ధరిస్తూ ఉంది, ఒక కుమారుని కంటూ ఉంది, ఇదిగో అతడు బాధలు అనుభవించాలి, కష్టాలు అనుభవించాలి, నానా శ్రమలు అనుభవించాలి, ఉమ్మూస్తారు, గెడ్డాన్ని పీకేస్తారు, వీపు మీద బాదుతారు. చెప్పాడు కదా. ఎవరు చెప్పారు? ప్రవక్త చెప్పాడు కదా. అది నీ కోసమేనయ్యా. ఆ దివ్య రూపధారణలో జరిగినటువంటి సంఘటన, దివ్య రూపధారణలో జరిగినటువంటి సంభాషణ ఇదే. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది దైవ ప్రణాళిక. యేసు ప్రభుని యొక్క శిలువ మరణం ఎందుకు, ఏం చేశాడని, తప్పు ఏం చేశాడని, ఎందుకు ఆయన శిలువ మరణాన్ని పొందుకున్నాడు చెప్పగలగాలి ఇప్పుడు మీరు అందరూ. ఇంకా
దేవుని చిత్తం ఇది, దైవ నిర్ణయం ఇది. పాపాలు చేశాడని కాదు, దైవదోషం చేశాడని కాదు. అఫ్కోర్స్ వాళ్ళ యొక్క వాళ్ళు ఇచ్చినటువంటి బిరుదేంటి? మరణము. ఎందుకు? దైవదోషం చేశాడని. కానీ క్రైస్తవులమైనటువంటి మనకి క్రీస్తు ప్రభువు ఇచ్చినటువంటి ఆధారం ప్రకారము ఆయన శిలువ మరణము దైవ నిర్ణయం, దేవుని ప్రణాళిక. ఇది ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి. ప్రవక్తల ప్రవచనం అన్నాం కదా, 53వ అధ్యాయం ఒకసారి తీయండి. యెషయా గ్రంథం 53 5వ వచనం. ఆలకించారా? ఎందుకు శ్రమల బాధలు అనుభవించాడు? మన కోసం. అంతేకాని ఆయన పాపం చేశాడని కాదు. ఇద్దరు దొంగలు తప్పు చేశారు, ఓకే, వాళ్ళ యొక్క మరణము తప్పు వల్ల. కానీ క్రీస్తు ప్రభుని యొక్క మరణము మనకి స్వస్థత, మనకి రక్షణ కోసం, మనకి బాగోగులు, మన బాగోగుల కోసం, మన యొక్క స్వస్థత కోసం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది గమనించుదాం, అందరము కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తర్వాత శిలువ మరణం యొక్క ఫలితము ఏమిటి అంటే పాపక్షమాపణ. ఏమిటి? పాపక్షమాపణ. ఇది తెలుసుకుందాం. శిలువ మరణము ద్వారా మన పాపాలు మన్నించబడ్డాయి, నా పాపాలు మన్నించబడ్డాయి అని ఎంతమంది ఒప్పుకుంటున్నాం? గట్టిగా చెప్పలు కొట్టదాం. ఏమి కొద్దిమంది మాత్రమే చేతులెత్తారు. పూర్తిగా విశ్వసించరా? నమ్ముదాం. 53:8 అధ్యాయం ఒకసారి చదవండి. యెషయా 53:8. ఈ మాటను అండర్లైన్ చేసుకోవాలి. మన ప్రజల పాపముల కొరకు అతన్ని వధించారు, అతన్ని చంపారు. మన పాపముల కోసమే. అంటే ఆయన యొక్క మరణము ద్వారా మనకి పాప క్షమాపణ వచ్చింది. మనము క్షమించబడ్డాము, మన తప్పిదముల నుండి మనము రక్షింపబడ్డాము, మనము శుద్ధి చేయబడ్డాం ఆయన యొక్క మరణము ద్వారా. లేఖనము మనకి సెలవిస్తూ ఉంది ప్రియ సహోదరి సహోదరులారా. ఇంకా ఆయన యొక్క మరణము ద్వారా మనము కొనబడ్డాం, వెలనిచ్చి ఆయన కొన్నాడు మనల్ని. ఒకసారి 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఈ మాటను కూడా గుర్తుపెట్టుకోండి ప్రియ సహోదరి సహోదరులు. ఎందుకు మరణించాడు ఆయన? శిలువ ఫలితం. మన పాపముల కోసమే మరణించాడు ఆయన, మన కోసమే మరణించాడు, మన పాపముల నిమిత్తమై మనల్ని రక్షించడానికి ఆయన మరణించాడు. మాటను గుర్తుపెట్టుకుందాం ప్రియ సహోదరి సహోదరులారా. తర్వాత ఆయన చిందించినటువంటి రక్తము ద్వారా మన పాపాలు క్షమించబడ్డాయి. ఎంతమంది నమ్ముతున్నాం? గట్టిగా చెప్పకూడదు మళ్ళీ. ఇది పాత నిబంధనలోనే ముందుగా చెప్పబడింది. ఇది ప్రవచనము, ఇది నెరవేరాలి. ఏమిటి పాత నిబంధనలో చెప్పబడినటువంటి ప్రవచనము? పాస్కా గొర్రె పిల్ల బలి కదా. పాస్కా గొర్రె పిల్ల బలినిచ్చి దానిని చంపి, ఇదిగో దాని ద్వారా వస్తున్నటువంటి రక్తాన్ని ఏం చేయాలి? ఆ అడ్డకమ్ములకు నిలువు కమ్ములకు పూయాలి. అప్పుడు దేవుడు పాసోవర్ అంటారు. అందుకనే అంటే దాటిపోవడం. ఏ ద్వారబంధములమైనదైతే ఈ క్రీస్తు ఆ యొక్క గొర్రెపిల్ల రక్తాన్ని చూస్తారో వాళ్ళు రక్షింపబడతారు. వాటిని అటాక్ చేయరు, వాళ్ళు చంపబడరు. ఒకసారి నిర్గమకాండం 12వ అధ్యాయము 7వ వచనం తీయండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ఒక సిలువ కూడా కనిపిస్తుంది మనకి.
ఇందాక చెప్పాను, సిలువ ఎలాగుంటుంది? నిలువు కర్ర, అడ్డకర్ర. ఇక్కడ కూడా ఆ రక్తము దేనికి అంటించాలట? నిలువు కమ్మి, అడ్డకమ్మి. అదిగో క్రీస్తు ప్రభు మరణించినటువంటి సిలువకు కూడా అదే సిలువ, నిలువు కర్ర, అడ్డకర్రకి క్రీస్తు ప్రభుని యొక్క రక్తం అంటించబడింది. అయితే ఇప్పుడు ఏంటి? అది అసలైంది వదిలేయకూడదు. ఇజ్రాయేలు ప్రజలు ఎవరైతే ఈ రక్తము వారి యొక్క ద్వారబంధముల మీద అంటించబడి ఉంటుందో వాళ్ళందరూ కూడా ఏం చేయబడ్డారు? రక్షింపబడ్డారు. వాళ్ళ ఇళ్ళు దాటబడ్డాయి. వాళ్ళని ఏమీ అనలేదు. వారికి ఏ శాపము లేదు, ఏ పాపము లేదు. వాళ్ళని దేవుడు ఏమీ అనలేదు. అదే క్రీస్తు ప్రభువు ఆ రెండు కమ్మిల మీద, అడ్డకర్ర, నిలువు కర్ర మీద చిందించినటువంటి రక్తముతో ఇదిగో మన పాపాలను కడిగాడని మనల్ని రక్షించాడు. దేవుడు ఆ రక్తాన్ని చూసి దాటిపోతున్నాడు. పాస్ ఓవర్ దాటిపోతున్నాడు. మనల్ని ఏమీ అనడం లేదు, మనల్ని రక్షించాడు. ఈ మాటను గుర్తుపెట్టుకుందాం ప్రియ సహోదరి సహోదరులారా. దేవుడు మనల్ని కాపాడ్డాడు క్రీస్తు ప్రభుని యొక్క శిలువ రక్తముతో. ఆయన చిందించినటువంటి రక్తముతో మనల్ని రక్షించాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక ప్రియ సహోదరి సహోదరులారా, రక్తము చిందితేనే రక్షణ ఉంటుందా? ఎవరో రక్తం చిందిస్తే నాకు రక్షణ ఎలాగొచ్చింది? నీ కడుపు నిండాలంటే నువ్వేం చేయాలి? నువ్వు తినాలి. నీ బిడ్డడు కానీ, నీ భర్త కానీ, నీ భార్య కానీ తింటే నీ కడుపు నిండుతుందా? ఎవరు తినాలి? మన కడుపు నిండాలంటే మనమే తినాలి. మరి అదే కదా, ఇప్పుడు నీకు రక్షణ రావాలంటే ఎవరో రక్తం చిందిస్తే మనకి రక్షణ ఎలాగొచ్చింది? అంతేనా? మనం భోజనం చేస్తే మన కడుపు నిండుతుంది. ఎవరో రక్తం చిందిస్తే మన పాపాలు ఎలాగ పోయాయి? ఎవరో రక్తం చిందిస్తే నేను ఎలా రక్షింపబడ్డాను? ఇదే సందేహాలు చాలా మందిలో వస్తూ ఉన్నాయి. అదేవిధంగా చాలామంది కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు మనల్ని. ఆయన రక్తం చిందిస్తే మన పాపాలు పోవడం ఏంటి? హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చదవండి. నిజమునకు ధర్మశాస్త్రమును అనుసరించి దాదాపు సమస్త వస్తువులు కూడా రక్తముచే శుద్ధి చేయబడ్డాయి. తర్వాత ఏంటి? రక్తము చిందకయే పాప క్షమాపణ లభింపదు. ఈ మాటను ఆలకించండి. ఏమిటి? రక్తము చిందకయే పాప క్షమాపణ లభింపదు. అది కూడా ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరో రక్తం చిందించాలి, మన పాపాలు పోవాలి. నువ్వే రక్తం చిందించి నీ పాపాలు కడిగేసుకోవచ్చు కదా. అది ఆ మాట, అది ముఖ్యం. ఏంటి? ఒక పుణ్యాత్ముడు, ఒక పుణ్యపురుషుడు, ఒక పరిశుద్ధుడు, ఏ పాపము ఏ నేరము తెలియనటువంటి వ్యక్తి మాత్రమే చిందించాలి. అలాగని సరే ఏ పాపము ఏ నేరము తెలియదు కదా, గొర్రె పిల్లల్ని బలిచ్చేస్తే సరిపోతుంది కదా. ఆనాడు పూర్వం కూడా ప్రజల పాపాలు పోవాలంటే గొర్రె పిల్లలు వధింపబడేవి. రోజుకి 3, పూటకొకటిగా వధింపబడేవి. అదేవిధంగా పాస్కా పండుగ అయితే చరిత్ర ఏం చెబుతుందంటే 25,000 గొర్రెలను బలిచ్చేవారట. ఎందుకు? ప్రజల పాపాలు పోవాలంటేని. చూడండి, రోజుకు 3, పాస్కా పండుగ అయితే 25,000. ప్రియ సహోదరి సహోదరులారా, రోజు బలి ఇచ్చి, రోజు మేకపోతులను గొర్రెపోతులను బలిచ్చి వాటి రక్తాన్ని చవి చూడడం, పాస్కా పండుగ అయితే ఇంకా ఎక్కువ. దేవునికి ఇది ఇష్టం లేదు. కొడితే దెబ్బకి ఒక్కసారే పడిపోవాలి. ఒకే ఒక బలి, ఒక్క బలే జరగాలి. ఏంటి రోజుకి సమర్పించుకోవడం ఏంటి బలి? రోజు జరగాల ఏంటి బలి? దేవునికి ఇష్టం లేదు. ఇది దేవునికి నచ్చినటువంటిది. సరే, ఏదైనా ఒక పుణ్యపురుషుడు ఉన్నాడా, ఏదైనా ఒక మంచి బిడ్డ ఉన్నాడా, ఏ తప్పు నేరము ఎరగినటువంటి ఒక బిడ్డ ఉన్నాడంటే సరే వాడిని కోస్తే సరిపోతుంది, వాడిని బలిగా ఇచ్చేస్తే సరిపోతుంది. ఎందుకు? ప్రతిరోజు ఎన్ని మేకపిల్లలు గొర్రె పిల్లలు బలైపోవాలి, ఒకడిని కోస్తే సరిపోతుంది కదా.
ప్రియ సహోదరి సహోదరులారా, ఒకటి కారణము, అంత పరిశుద్ధుడు, అంత పరమాత్ముడు, పుణ్యపురుషుడు ఈ లోకములో ఎవ్వరు లేరు. ఎందుకు? పౌలుడు అంటాడు రోమీ పత్రిక 8వ అధ్యాయంలో, అందరూ పాపం చేశారు, అందరూ పాపంలో ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా జన్మ పాపం అనేటువంటిది ఉంది, తెలుసు కదా మీ అందరికీ. మన ఆది తండ్రులు చేసినటువంటి పాపము సంక్రమిస్తూ ఉంది. చిన్నపిల్లలు ఏం తప్పు చేశారని మనం జ్ఞానస్నానం తీస్తాం, ఒకటే కారణం, అంతే, జన్మ పాపం పోతూ ఉంది. అందుకని దేవుడు మానవాళి రక్తాన్ని కోరుకోలేదు. ఇంకొక కారణం ఏమిటి? సర్వేశ్వరాజ్ఞల్లో 10, 5 నరహత్య చేయక యుందుగాక దేవుడు మాట ఇచ్చాడు. నరుడు బలవ్వకూడదు, నరుణ్ణి చంపకూడదు. ఎవరిని చంపేద్దామని? ఎవరిని చంపకూడదు. అందుకని ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పాపము పోగొట్టాలంటే దేవునికి జంతు బలి నచ్చలేదు, మానవ బలి కూడా ఇష్టం లేదు. అందుకని ఆయన ఆదిలోనే మన ఆది తల్లిదండ్రులు చేసినటువంటి పాపముతోనే మందు కనిపెట్టేశాడు, ఔషధాన్ని కనిపెట్టాడు, పాపాలని పోగొట్టేటువంటి ఔషధాన్ని కనిపెట్టాడు. అదే క్రీస్తు ప్రభువు. ఆయన యొక్క మరణము, తన యొక్క రక్తము చెందడము ద్వారా పాపాలు పోతూ ఉన్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇంకొక మాట చెప్పాను, అతను చిందిస్తే మన పాపాలు పోవడం కదా, అవును కదా. భారతదేశంలో ఋషులు కూడా ఒక మాట పలికారండి. ఒక ఏమిటి శ్లోకం ఉంటుంది, మీ అందరికీ తెలుసా? సర్వపాప పరిహరో. ఒకసారి మీ అందరి కోసం వినిపిస్తాను, ఆలకించండి. వాళ్ళు ఏమంటారంటే, ఇదిగో సర్వ మానవాళి పాపాలు పోవాలంటే ఒక పుణ్యపురుషుడు బలవ్వాలి. అది నీ రక్తం నా రక్తం అయితే పనికిరాదు. ఎందుకు? మనం పుణ్యపురుషులం కాదు కాబట్టి, మనలో అంత యోగ్యత లేదు, అంత స్తోమత లేదు, మనకి ఆ వెలనిచ్చుకునేటువంటి స్తోమత లేదు మన దగ్గర. అందుకని ఒక పుణ్యపురుషుడు బలవ్వాలి. వాళ్ళు చెప్పేటువంటి మాట ఏమిటంటే, ప్రియ సహోదరి సహోదరులారా, ఆర్య ఋషులు వేదం పలికినటువంటి ఆ పలుకులు, సర్వపాప పరిహరో రక్త ప్రోక్షణమవశ్యం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. సర్వమానవాళి యొక్క పాపాలు పోవాలంటే రక్త ప్రోక్షణం జరగాలి. సరే, రక్త ప్రోక్షణం అంటే నీ రక్తం నా రక్తం కోసేసి ఇచ్చేయడం కాదు. అది ఏ రక్తమై ఉండాలి? పుణ్యపురుషుని యొక్క రక్తమై ఉండాలి. అప్పుడే సర్వమానవాళి యొక్క పాపాలు పోతూ ఉన్నాయి. ఇదిగో పుణ్యపురుషుడు కన్య గర్భము నుండి వచ్చాడు. ఏ పాపం ఎరగినటువంటి పుణ్యపురుషుడు, దేవుని కుమారుడు. ఆయనకి నరబలి ఇష్టం లేదు కాబట్టి తన కుమారుణ్ణే బలిగా ఇచ్చాడు. తన కుమారుణ్ణే మన కోసం రక్తం చిందించాడు. మన కోసమే ఆయన మరణాన్ని పొందుకున్నాడు. తన యొక్క దేవుని యొక్క చిత్తము, తన యొక్క చిత్తం ఇది. క్రీస్తు ప్రభువు తన యొక్క కుమారుని ద్వారా ఈ కార్యము జరగాలి అని. ఇంకొక మాట చెప్పాను కదా, ఏంటి? ఎవరో రక్తం చిందిస్తే మన పాపాలు ఎలా పోతూ ఉన్నాయి, మనని ఎలా వెల ఇచ్చుకున్నాడు. పౌలు గారు చెప్తారు కదా, మనల్ని ఆయన వెల ఇచ్చుకొన్నాడు, తన రక్తం అనేటువంటి వెలతో మనల్ని కొన్నాడు అని పౌలు గారు అంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక ఉదాహరణ చెప్తాను. ఎవరో రక్తం చిందిస్తే మన పాపాలు ఎలా పోయాయి అంటాం కదా. ఒక ఉదాహరణ మీకు ఆల్రెడీ చెప్పాను, నేను ఒక ప్రార్థనలో కూడా చెప్పాను. ఇది బండి మీద వెళ్తున్నప్పుడు పోలీసు వాళ్ళు పట్టుకుంటారు. ఎందుకు? హెల్మెట్ లేదని. అప్పుడు జైల్లో పెడతారు, తీసుకెళ్తారు బండిని. అది విడిపించాలంటే చలానా కట్టు, అంతేనా? పోలీసు వారు చెప్పాలి, చలానా కట్టు, డబ్బు కట్టు, అప్పుడు ఇస్తాను, అంతేనే కదా. ఓకే, పాపం కుర్రాడు దొరికిపోయాడు కదా, వాడు చూసుకున్నాడు, జోబులు చేపెట్టాడు, చిల్లిగా అవ్వలేదు. ఇప్పుడు ఏం చేయాలి? అదన్నమాట.
తన ఫ్రెండ్కి ఫోన్ చేశాడు, ఒరే నేను పట్టుబడ్డానురా, నన్ను పట్టుకున్నారు, బండి విడిపించాలంటే నేను బయటికి రావాలంటే పాపం చలానా కట్టాలరా, ఏదో ఒకటి చేయరా అంటే అప్పుడు ఫ్రెండ్ డబ్బులు పట్టుకొని వచ్చి ఈ బండి కోసం తన కోసము చలానా కడతాడనమాట. అవునా? ఇప్పుడు పోలీసులు ఏం చేస్తారు? విడిచిపెడతారు. వాళ్ళు ఏమన్నా అంటారా, ఇదిగో నువ్వే డబ్బులు కొట్టాలి, నువ్వే డబ్బులు కట్టాలి, లేదంటే నేను విడిపించు, వాడెవడో వచ్చి కడితే నేను విడిపించాలా ఏంటి అంటారా? అంటారు కదా. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు చేసింది కూడా ఇదే. నువ్వు పాపంలో పట్టుబడ్డావు, నీ దగ్గర ఆ పాపానికి చెల్లించాల్సినటువంటి మూల్యం లేదు, నీ దగ్గర అంత స్తోమత లేదు. అప్పుడు ఇదిగో దేవుడు పంపించాడండి చలానా కట్టడానికి క్రీస్తు ప్రభువుని. తన రక్తముతో ఆయన మనము చేసినటువంటి తప్పుకి చలానా కట్టాడు. అందుకని పౌలు గారు అన్నాడు, ఏమన్నారు పౌలు గారు? తన రక్తముతో మనకి వెల ఇచ్చి కొన్నాడు, మనల్ని కొన్నాడు, మనల్ని విడిపించాడు, శత్రు బానిసత్వము నుండి, ఆ సైతాను బంధముల నుండి మనం విడిపించాడు క్రీస్తు ప్రభువు. అందుకనే ఆయన రక్తం చిందిస్తే మన పాపాలు పోయాయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసువా వందనం. సిలువ రక్తమే జయము, సిలువ రక్తమే జయము, సిలువ రక్తమే జయము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు అర్థమైంది కదా ఆయన రక్తం చిందిస్తే మన పాపాలు ఎలా పోయాయో. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఖచ్చితంగా జరుగుతుంది. ఇక క్రీస్తు శిలువ మరణము తర్వాత ఫలితం ఏమిటి అంటే మోక్ష ప్రాప్తి, పరలోక ప్రాప్తి. ఆయన ఎందుకు మరణించాడు? పాపాలు పోగొట్టి మనల్ని పాపలోకములో విడిచిపెడదామని కాదు, ఈ లోకము నుండి పరలోక రాజ్యాన్ని చేరుకోవాలి అని ఆయన మరణించాడు. అందుకనే శిలువ ఫలితము తర్వాత శిలువ ఫలితం ఏమిటి అంటే మోక్ష ప్రాప్తి. ఈ సర్వ మానవాళికి మోక్షాన్ని ఇవ్వాలి, పరలోక రాజ్యం చేర్చాలి. ఇది దేవుని యొక్క సంకల్పం, క్రీస్తు ప్రభుని యొక్క ఆలోచన. అందుకనే ఆయన శిలువ మరణాన్ని పొందాడు. ఎలాగా ఒకసారి చదువుదాం. ఈనాడు మనం చదువుకున్నటువంటి సువిశేషం యోహాను శుభవార్త 3:14 వచనం చదవండి. మోషే ఎడారిలో ఎట్లు సర్పమునెత్తెనో ఆయనను విశ్వసించు ప్రతి వాడును నిత్య జీవం పొందుటకు అట్లే మనిషి కుమారుడును ఎత్తబడవలెను. ఈ మాట చాలా ముఖ్యమైనటువంటిది. ఏంటిది? ఎత్తబడవలెను. ఎందుకు ఎత్తబడవలాలి? క్రీస్తు ప్రభువు ఎందుకు ఎత్తబడాలి? ఎందుకు సిలువ మీద వరకు ఎత్తబడాలి? అక్కడ చదివాం కదా, అది ఆ మాట. ఎందుకు సిలువ ఫలితం ఏమిటి? ఇప్పుడు మనం చెప్పుకున్న మాట. ఇప్పుడు పాయింట్ ఏంటి? ఇప్పుడు అంశం ఏంటి? సిలువ ఫలితము ఏమిటి? మోక్షప్రాప్తి, పరలోకం, నిత్య జీవము. ఇక్కడ క్రీస్తు ప్రభు ఏమంటూ ఉన్నాడు? యోహాను గారు మనకి చెబుతున్నటువంటి మాట ఏంటి? మనుష్య కుమారుడు కూడా ఎత్తబడాలి, ఈ విధంగానే ఎత్తబడాలి. ఎందుకు? నిత్య జీవం కోసం, పరలోక ప్రాప్తి, ప్రజలందరూ రక్షింపబడాలి. దీనికోసము మనిషి కుమారుడు ఎత్తబడవలెను. ఎట్లా ఎత్తబడాలి? మనకి నిర్గమకాండం చూద్దాం ఒకసారి. ఎలాగా ఆయన ఎత్తబడితే మనకు రక్షణ వచ్చింది, ఎలాగా ఆయన ఎత్తబడితే మనకు పరలోకము వసగబడుతూ ఉంది, ఎలాగా? ఒకసారి ప్రియ సహోదరి సహోదరులారా, సంఖ్యాకాండం తీయండి. 21వ అధ్యాయము సంఖ్యాకాండము 21:8-9 వచనాలు చదవండి. సంఖ్యాకాండము 21:8-9. ప్రభువు మోషేతో లోహముతో విషసర్పాన్ని చేసి గెడ మీద తగిలింపుము. పాము కరిచినటువంటి వారు ఆ కంచు సర్పమును చూస్తారు, బ్రతికిపోతారు. ఇది గుర్తుపెట్టుకోండి ప్రియ సహోదరి సహోదరులారా. ఎడారిలో సందర్భం ఏమిటి అంటే, ఎడారిలో ఇజ్రాయేల్ ప్రజలు ప్రయాణం చేస్తున్నారు.
మోషేని నాన్న మాట్లాడుతున్నారు, నువ్వు మమ్మల్ని చంపేయడానికి తీసుకొచ్చావు, భోజనం పెట్టడం లేదు, ఏం చేయడం లేదు. భోజనం ఇచ్చాడు, ఆ మాంసం, తర్వాత ఉల్లిగడ్డలు, ఇంకా బంగాళదుంపలు అవన్నీ చక్కగా తినేవాళ్ళం మేము, అన్నీ తినేవాళ్ళం. ఇక్కడికి నువ్వేమో మాకు ఇక్కడికి తీసుకుని వచ్చి మా కడుపులు మార్చేస్తున్నావు, దాహం తీరడం లేదు, మమ్మల్ని చంపేయడానికి తీసుకొచ్చావు కాబోలు అని తిట్టేస్తూ ఉన్నారు, నాన్న మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి కోపం వచ్చింది, దేవునికి కోపం వచ్చింది. ఈ సందర్భంలో మనం ఇంకొక పాయింట్ని ధ్యానం చేయాలి. దేవుని యొక్క కోపానికి ఎవరు బలి కాకూడదు. దేవుని యొక్క మనుషులను, సేవకులను మనం ఏ మాట అనకూడదు. గుర్తుపెట్టుకోండి ప్రియ సహోదరి సహోదరులారా, వాళ్ళు నీ దృష్టిలో ఎంత చెడ్డవారైనా, ఎన్ని పాపములు చేస్తున్నా సమర్థించుకోవడం కాదు కానీ ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్క మాట కూడా అనడానికి నీకు అర్హత లేదు, నీకు యోగ్యత లేదు, నువ్వు అనకూడదు అంతే. అహరోను చెల్లె అక్క పేరేం పేరు? మిరియాము. మోషేని ఒక మాట అన్నందుకు దేవుడు ఎంత కోప్పడి ఏం చేశాడు? కుష్ఠరోగం ఇచ్చాడు. నా సేవకుణ్ణి నువ్వు ఇన్ని మాటలు అంటావా? మిరియాము చాలా గొప్ప వ్యక్తి కూడాను. ఎందుకు? ఒక ప్రక్కన మోషే ఏమో మగవాళ్ళని చూసుకుంటే ఆడవాళ్ళని ఎవరు చూసుకుంటున్నారు? మిరియామే చూసుకుంటున్నారు. మిరియామే రక్షణ ఈ పాలు తేనెలు జాలువారేటువంటి ఆ స్థలానికి తీసుకెళ్ళడానికి తోడ్పడుతూ ఉంది. చేసినటువంటి పాపం ఏమీ లేదు, కానీ తిట్టుకుంటుంది కదా. మోషేని నాన్న మాట్లాడుతుంది, ఈమె కూడా స్వార్థం వచ్చింది, కానీ దేవుని కోపం వచ్చింది. దేవుని సేవకుల మీద ఎవరు ఏ మాటలన్నా ఊరుకోడు దేవుడు ఊరుకోడు. ఇజ్రాయేలు ప్రజలకు కూడా ఇదే గది పట్టింది. నా సేవకుడు నిన్ను మాటలంటావు, మీరు ఇన్ని మాటలంటారా అని చెప్పి వీళ్ళకి ఇచ్చినటువంటి శాపం ఏమిటి? విషసర్పాలతో కాటు వేయించి చంపేస్తున్నాడు. దేవుని యొక్క సేవకుల్ని ఒక మాట కూడా అనవద్దు ప్రియ సహోదరి సహోదరులారా. అయితే ఏంటి సందర్భము? ఇన్ని మాటలు అన్నందుకు చంపేసినప్పుడు తప్పు తెలుసుకున్నారు ఇజ్రాయేల్ ప్రజలు. తప్పు తెలుసుకుని వచ్చి మోషే దగ్గరకు వచ్చి బతిమలాడుతున్నారు, అయ్యా నన్ను క్షమించు, మమ్మల్ని క్షమించండి, ఈ పాపము నుండి, ఈ శాపము నుండి మమ్మల్ని తొలగించండి, ఈ భయంకరమైనటువంటి విషసర్పాల నుండి మమ్మల్ని కాపాడండి అయ్యా అని మోషే దగ్గరకు వచ్చి మొరపెట్టుకున్నప్పుడు మోషే వెళ్ళి దేవునికి మొరపెట్టుకుంటాడు. అప్పుడు దేవుడిచ్చినటువంటి మాట, దేవుడిచ్చినటువంటి ఔషధము ఏమిటి? అమ్మ చదవమ్మ ఇప్పుడు 8. లోహముతో విషసర్పాన్ని చేసి గెడ మీద తగిలింపుము. పాము కరిచినటువంటి వారు ఆ కంచు సర్పాన్ని చూస్తే బ్రతికిపోతారు. ఇది దేవుడిచ్చినటువంటి ఔషధం. కంచు సర్పాన్ని తయారు చేసి దేనికి ఏలాడు కట్టాలట? ఒక గెడ. ఎవరైతే చూస్తారో నిజంగా జరిగింది. చేశాడు, కంచు సర్పము గెడకు తగిలించాడు. చచ్చిపోయినటువంటి వాళ్ళు సైతము, ఇదిగో పాము కాటుకు గురైనటువంటి వాళ్ళు అందరూ ఆ కంచు సర్పాన్ని చూశారు. గెడకు తగిలించబడినటువంటి కంచు సర్పం, రెండు ముఖ్యమే, గెడకు తగిలించబడాలి, కంచు సర్పము. చూసినటువంటి వాళ్ళందరూ కూడా బ్రతికిపోతున్నారు. సాధారణ జీవితం వచ్చేసింది. ఎంత సంతోషం! దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యోహాను శుభవార్తలకు రండి. 3వ అధ్యాయము యోహాను శుభవార్త 15వ వచనమా. మోషే ఎడారిలో ఎట్లు సర్పమునెత్తెనో ఆయనను విశ్వసించు ప్రతి వాడును నిత్య జీవం పొందాలంటే మనిషి కుమారుడు కూడా అట్లే ఎత్తబడవలెను. ఇజ్రాయేలు ఆ ప్రజలను రక్షించడానికి మోషే కంచు సర్పాన్ని తయారు చేసి గెడకు తగిలించాడు. చూసినటువంటి వాళ్ళందరూ రక్షింపబడ్డారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు ఆలోచించండి. క్రీస్తు ప్రభువు అదే గెడకు తగిలించబడ్డాడు. గెడ సిలువ. అలాగే ఆ గెడకు ఎత్తబడాలి, ఆయన వేలాడాలి. అక్కడి నుండి ఎవరైనా చూస్తే ఆ సిలువ వైపు, ఆ గెడ వైపు, ఆ కంచు సర్పం వైపు చూస్తే వాళ్ళందరూ ఏమయ్యారు? రక్షింపబడ్డారు.
నువ్వు నేను కూడా పరలోక ప్రాప్తిని పొందుకోవాలంటే ఇదిగో సిలువ మీద వేలాడినటువంటి క్రీస్తును, ఆ సిలువను మర్చిపోకూడదు. దాని వైపు చూడండి. ఏం చేయబడతాం? మనము రక్షింపబడతాం. క్రీస్తు సిలువ మరణము ద్వారా మనకు రక్షణ వచ్చింది, పరలోక ప్రాప్తి వచ్చింది అంటే ఇది అర్థం. నిజముగా రక్షింపబడతాం. నిత్య జీవము మనదే, మన సొంతం అవుతూ ఉంది. రక్షింపబడ్డం. వేలాడాడు ఆ సిలువకు, ఆ గెడకు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇది నిజమే ప్రియ సహోదరి సహోదరులారు. ఎందుకంటే అప్పటి వరకు ఆ గెడేంటి చెప్పాను, మొదటి మాట అమంగళం. అమంగళం ఎందుకు పనికిరాదు? శాపం, దానికి విలువ లేదు. కానీ క్రీస్తు ప్రభుని యొక్క మరణముతో దాని విలువ పెరిగిపోయింది. అది ఒకప్పుడు మృతవృక్షం, కానీ ఇప్పుడు జీవవృక్షం అయింది. దేవుని యొక్క ఉద్యానవనములో జీవవృక్షంగా నిలిచింది. దాని యొక్క ఫలితము మనకి స్వస్థత, మనకు పరలోకము, మనకు నిత్య జీవము. చూద్దాం దర్శన గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనము. సిలువ మృతవృక్షం కాదు, జీవవృక్షం. దాని వైపు చూసినటువంటి వాళ్ళు రక్షింపబడుతున్నారు కదా. అలాగే మనము రక్షింపబడతాం. మనకు తగిలినటువంటి గాయాలు నయమవుతాయి ఆ జీవవృక్షంతో. చదువుదాం. ఆ నగర రాజమార్గం మధ్యము గుండా ప్రవహించును. ఆ నదికి 2 ప్రక్కల జీవవృక్షాలు ఉన్నాయి. ఏం చేస్తున్నది? ఇది ముఖ్యమైనటువంటిది. వానాకులు ఏం చేస్తూ ఉన్నాయట? ప్రజల యొక్క గాయాలను మాన్పుతూ ఉన్నాయి. తర్వాత శాపగ్రస్తమైనది ఏదియు కనిపించదు. ఒకప్పుడు సిలువేంటి? శాపము, నేరం చేసినటువంటిది, అమంగళము. కానీ ఇది ఎప్పుడైతే క్రీస్తు ప్రభువు దాని మీద మరణించారో దాని విలువ పెరిగిపోయి అది జీవవృక్షమైపోయింది. అది శుభముగా మారింది ప్రజలందరికీ. ఇప్పుడు ఏం చేస్తుంది అది? దాని విలువేంటి? దాని ద్వారా వచ్చేటువంటి ఫలితాలేంటి? ప్రజల యొక్క గాయాలను మాన్పుతూ ఉంది. దేవుని ఉద్యానవనములో జీవవృక్షము, దేవుని ఉద్యానవనములో మృతవృక్షం ఏమిటి? ఆది కాండములు మనం చూస్తాం. మన ఆది తల్లిదండ్రులు చేసినటువంటి పాపము. ఒక వృక్షము నుండి పాపం వస్తే ఇంకొక వృక్షము నుండి ఏమొచ్చింది? జీవం వచ్చింది, రక్షణ వచ్చింది. గట్టిగా చప్పలు కొడదాం దేవునికి. ప్రైజ్ ది లార్డ్. ఏంటి ఆ వృక్షము? ఏంటి ఆ వృక్షము? సిలువ, సిలువ వృక్షము. దానికే కదా వేలాడదీశారు. ఆ వృక్షం ఏం చేస్తూ ఉంది? మనకు ఫలితాన్ని ఇస్తూ ఉంది, మన గాయాలను మాన్పుతూ ఉంది. పాపం అనేటువంటి గాయాన్ని మాన్పి మనకు పరలోకాన్ని చేరుస్తూ ఉంది మనల్ని. ప్రియ సహోదరి సహోదరులారే, ఇది గుర్తించి గమనించుదాం. మొదటి కొరింథీ పత్రిక 15:22 తీయండి. క్రీస్తు జీవవృక్షము ద్వారా చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ఆ మృతవృక్షము దేవుని ఉద్యానవనములో నాటబడినటువంటి వృక్షము నుండి ఆదిలో పాపం వచ్చింది కదా. ఆదాము ఏవలు పాపం చేశారు కదా. అదిగో ఆ జీవవృక్షము మరలా ఇప్పుడు సిలువై కూర్చుంది. అది జీవవృక్షంగా ఉన్నది. ఆదాము ఏమయ్యారు? క్రీస్తు అయ్యారు. ఒక మానవుడు పాపాన్ని తీసుకొస్తే ఒక వృక్షము నుండి, అదే వృక్షము నుండి ఒక మానవుడు జీవాన్ని తీసుకొచ్చాడు. ఇది గట్టిగా చెప్పలు కొట్టి దేవుని స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు వచ్చినటువంటి తలంపు, దేవుడిచ్చినటువంటి గొప్ప వాక్యము. ఒక వృక్షము నుండి పాపం వస్తే ఇంకొక వృక్షము నుండి జీవం వచ్చింది. ఆదాము అనేటువంటి మానవుడు పాపం చేస్తే క్రీస్తు అనేటువంటి మానవుడు మనకేమిచ్చాడు? రక్షణ ఇచ్చాడు, జీవం ఇచ్చాడు. అదే మనము మొదటి కొరింథీ పత్రికలో చూసాము. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక క్రీస్తు శిలువ మరణము ఫలితము చివరిగా ఏమిటిది? క్రీస్తు శిలువ భలే కదది, భలేనా? భలే కదా. అప్పుడు ప్రజల పాపాలు పోవాలంటే ఏం చేసేవారు? ఆదిలో పాత నిబంధనలో ఆ గొర్రె పిల్లలు ఏమయ్యేవి?
బలి జరిగేది కదా, అది బలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదే బలి క్రీస్తు ప్రభుని యొక్క శిలువ బలి ద్వారా మనకు వచ్చినటువంటి ఫలితము దివ్య బలి పూజ. అందుకనే దాని పేరేం పేరు? దివ్య బలి. అది క్రీస్తు ప్రభుని యొక్క మరణమే ఇదిగో ఆ బలిపీఠం మీద జరుగుతూ ఉంది, కల్వరి కొండ అది జరుగుతూ ఉంది. మనకి దేవుడిచ్చినటువంటి గొప్ప వరము ఆ దివ్య బలిని, క్రీస్తు బలిని ప్రతిరోజు చూసేటువంటి భాగ్యము, ఆయన మరణము ఆయన యొక్క శరీరమును ప్రతిరోజు భుజించేటువంటి గొప్ప భాగ్యం. మీకు తెలుసా, ఆ దివ్య బలి ద్వారా ఎన్నో అద్భుతాలు చోటు చేసుకుంటున్నాయి. కరెక్ట్గా ప్రభు మరణించినప్పుడే కదా ఎన్నో అద్భుతాలు చోటు చేసుకున్నాయి. ప్రభు మరణించినప్పుడే, ఆ శిలువ మరణాన్ని పొందుకున్నప్పుడే, ఆ దివ్య బలి జరిగినప్పుడే కదా ఎన్నో అద్భుతాలు చోటు చేసుకున్నాయి. రాత్రి ఫాదర్ గారు ఒక మాట చెప్పారు, బలి సమర్పణ అనేది అందరూ చేస్తారు, ఎంతోమంది చేస్తారు. ఎన్నో బలులు మేకలు ఇవన్నీ బలులకు మేకలు గొర్రెలు ఎంతోమంది బలైపోయారు కదా. కానీ ఆ బలి సమర్పణ ఖచ్చితంగా తీసుకోవాలంటే దేవుడు ఏం చేయాలి? దేవుడు దాన్ని స్వీకరించాలి. స్వీకరిస్తేనే అది పరిపూర్తి అవుతుంది, అవునా కదా? దేవుడు స్వీకరించకపోతే అది బలి కాదు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి ఇష్టమైన బలి కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఆ శిలువ నుండి ఎన్నో అద్భుతాలు చేసి చూపించాడు. ఇది నిజంగా నాకు ఇష్టమైనటువంటి బలి అని మనకి రుజువు చేశాడు. ఆ శిలువ నుండి, శిలువలో క్రీస్తు మరణించినప్పుడు ఇదిగో ఆయన మరణించాడు లేదో చూడడానికి దొంగవాడు ఆ సైనికుడు ఏం చేశాడు? బళ్ళెంతో పొడిచినప్పుడు ఏమైంది? రక్తము నీరు స్రవించింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంతకన్నా గొప్ప అద్భుతం ఉండదు. ఆ రక్తము నీరు స్రవించినప్పుడు ఆ సైనికుడికి ఏమైంది? కళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. అద్భుతం చూడండి, అక్కడ గొప్ప అద్భుతం. దేవుడు స్వీకరించాడు ఆ బలిని అనడానికి గొప్ప నిదర్శనము ఇదిగో ఆ సైనికుడి యొక్క కళ్ళు తెరుచుకున్నాడు. సైనికుడి యొక్క కళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాదు, సైనికుడు కూడా ఒకటి బాహాటంగా ప్రకటించాడు. ఏమన్నాడు సైనికుడు అప్పుడు? అతడు నిజంగా దేవుని కుమారుడే అని ప్రకటించి ఉన్నాడు. శిలువలో ఎంత గొప్ప మహత్యం దాగి ఉంది, గొప్ప అద్భుత శక్తి దాగి ఉంది. నమ్మితే, విశ్వసిస్తే ఆ శిలువ నుండి వచ్చేటువంటి ఫలితాలు ఎన్నో. ఇదిగో అదే దివ్య బలి పూజ ఇదిగో ఇక్కడ జరుగుతూ ఉంది. దాని ద్వారా వచ్చేటువంటి గొప్ప మేలులేంటో తెలుసా? గొప్ప అద్భుతాలు ఏంటో తెలుసా? మనము తీసి పాడేస్తాం. ఎందుకంటే పూజ జరిగేటప్పుడు చాలామంది గుళ్ళో కూడా కూర్చోము, బయటే కూర్చుంటాం. అంతటి భాగ్యాన్ని ఎవరు నోర్చుకోలేకపోతున్నాం, అంతటి అద్భుతాలని మనం చూడలేకపోతున్నామంటే మనము సరిగా అబ్జర్వ్ చేయడం లేదు. దివ్య బలి పూజలో ఏం జరుగుతుందో మనకి తెలియడం లేదు. మనము దివ్య బలి పూజకి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యతను ఇవ్వడం లేదు. కాబట్టి మనకి ఏ అద్భుతం చోటు చేసుకోవడం లేదు. ఎందుకంటే దివ్య బలి పూజ జరిగేటప్పుడు మనం కొన్ని పొరపాట్లు చేస్తాం కూడాను. బయట కూర్చోకూడదు. విచ్ షుడ్ నాట్ బి డన్ యాక్చువల్లీ అది జరగకూడదు. ఎందుకంటే దివ్య బలి పూజ ఎక్కడ జరుగుతుంది, మన ఆలోచనలు ఎక్కడో ఉంటాయి బయట కూర్చుంటే. నిజమే అది. ఇంకొక విషయం ఏమిటి అంటే, చాలామంది భక్తి పరులు మీ భక్తిని విశ్వాసాన్ని నేను కాదన్న, కానీ దివ్య బలి పూజ జరుగుతున్నప్పుడు ఏం చేస్తాం? మనం జపమాలు జపించడం, అమ్మ బాబు చాలా భక్తి అనుకుంటాం, జపమాలు జపించడం. దివ్య బలి పూజ జరుగుతున్నప్పుడు ఇంకోటి ఏం చేస్తుంది తెలుసా? దివ్య బలి పూజ జరుగుతున్నప్పుడు చిన్న తెరేజమ్మ గారి దగ్గరికి వెళ్ళి, జోజప్ప గారి దగ్గరికి వెళ్ళి, మరియమ్మ గారి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాం? కొవ్వొత్తులు వెలిగించడం, దండలు వేయడం. ఇవి జరగకూడదు. ఎందుకో తెలుసా? దివ్య బలి జరుగుతున్నప్పుడు దాని ప్రాముఖ్యత ఎంత ఘనమైనదంటే, ఇది పరలోక బలి. పరలోకంలో ఏం జరుగుతుందో అది దానికి చిహ్నంగా చిన్న మచ్చుకి దేవుడు ఇక్కడ ఇచ్చాడు దివ్య బలి పూజ. పరలోకంలో ఎలా జరుగుతుందో అలాగే జరుగుతుంది. ఎందుకంటే పరలోకంలో ఎవరున్నారు చెప్పండి? దేవదూతలు, పునీతులు, అది మరియ తల్లి, సన్మనస్కులు, పునీతులు, దేవదూతలు, సన్మనస్కులు, ఇంకా రక్షింపబడినటువంటి ఆత్మలందరూ కూడా అక్కడే ఉన్నారు. దివ్య బలి పూజ జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళందరూ అక్కడే పాల్గొంటారు. చెప్పాను కదా, పరలోకంలో ఎలా జరుగుతుందో భూలోకంలో
అదే జరుగుతుంది. అంటే పరలోకంలో ఆ దివ్య బలి పూజ జరుగుతున్నప్పుడు ఎవరుంటారు? పరలోకంలో ఎవరుంటారని చెప్పాను? మరియ తల్లి, దేవదూతలు, పునీతులు, రక్షింపబడినటువంటి ఆత్మలు ఉంటారు కదా. పరలోకంలో జరుగుతున్నటువంటి పూజ ఇక్కడ జరుగుతున్నప్పుడు వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు కదా. మీరు గమనించండి, మీ ప్రక్కనే ఒక ఏంజల్, ఒక దేవదూత ఉంటారు. దివ్య బలి పూజ జరుగుతున్నప్పుడు మరియ తల్లి కూడా, గురువు చేస్తున్నటువంటి బలి ద్వారా మరియ తల్లి కూడా అక్కడే కూర్చుంటుంది. మీరు అనుకున్నటువంటి ఆ స్వరూపం దగ్గర ఉంటారని వెళ్ళి దండలేయడం, అక్కడ జపమాలు చెప్పడం, వెళ్ళి కొవ్వు తెలియించడం చేయకండి. అందుకనే మీరు వేటికి వెలిగిస్తున్నారు? విగ్రహాలు వెలిగిస్తున్నారు అంతే. అప్పుడు అక్కడ ఎవరు లేరు. అక్కడ ఎవరు లేని దానికి నీకేం ఫలితం వస్తుంది నువ్వు వెళ్ళి అక్కడికి వెలిగిస్తే? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి గమనించండి, పూజ జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ మరియ తల్లి, యోసేపు గారు, తెరేజమ్మ గారు, దేవదూతలు అందరూ పూజలో ఉంటే నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నావా? నువ్వు వెళ్ళి బయట మాట్లాడుకుంటున్నావా? ఎంత అద్భుతమైనటువంటి గొప్ప కార్యం! దివ్య బలి పూజ జరుగుతూ ఉంటే, ఆ దివ్య బలి జరుగుతూ ఉంటే, క్రీస్తు ప్రభుని యొక్క మరణమే అక్కడ చూస్తూ ఉంటే మనము ఇంకేవేవో చేసుకుంటూ ఉన్నామే. దివ్య బలి పూజ యొక్క గొప్పతనము, ఔన్నత్యం మనకు తెలియకే మనం ఈ విధంగా చేస్తున్నాం. అసలు ఏం జరుగుతూ ఉంది? ఎందుకు ఈ బలే సిలువ బలి అన్నాము? సిలువ మరణమే క్రీస్తు బలి, దివ్య బలి పూజ అన్నాం కదా. అసలు ఏం జరిగింది క్రీస్తు ప్రభు మరణించినప్పుడు? ఒకసారి తీద్దాం. మత్తయి శుభవార్త 27. మత్తయి శుభవార్త 27 50 వచనం చదవండమ్మా. ఇది గుర్తించండి. ఏమైంది ఇప్పుడు? యేసు ప్రభువు మరణించారు. ఇప్పటి నుండి అది ఏంటి? ఆ బలి కదా అది. ఇదిగో ఇక్కడ కూడా అదే బలి జరుగుతుంది కదా, దివ్య బలి పూజ బలి. యేసు ప్రభు మరణించారు, ఆ దివ్య బలినే మనం చేసుకుంటూ ఉన్నాం. మరణించినప్పుడు ఏమైంది? అక్కడ తర్వాత వచనాలు చదవమ్మా. దేవాలయపు తెర పైనుండి క్రిందకి రెండుగా చినిగిపోయింది. మొట్టమొదటిది గొప్ప అద్భుతం ఇది ప్రభు మరణించినప్పుడే జరిగినటువంటిది. నువ్వు నేను మరణించినప్పుడు ఏమైనా జరుగుతుందా? ఆకు కూడా పక్కెళ్ళి పడదు. ప్రభు మరణించినప్పుడు చూడండి, దేవాలయపు తెర రెండుగా చినిగిపోయింది, మధ్యకి చినిగిపోయింది. దీని అర్థం ఏమిటో తెలుసా? ప్రభువు మరణ బలి, ఆ యొక్క సిలువ బలి దేవునికి ఇష్టమైంది. దేవుడు దాన్ని స్వీకరించాడు. రాత్రి ఆలకించాం కదా, ఫాదర్ గారు చెప్పింది ఏంటి? అందరూ బలి సమర్పణ చేస్తారు, కానీ అది నిజమైనటువంటి బలి, పరిపూర్తి అయినటువంటి బలి అని ఎలా తెలుస్తుంది? దేవుడు దాన్ని స్వీకరించాలి, అప్పుడే పరిపూర్తి అవుతుంది. దేవుడు దాన్ని స్వీకరించారు, క్రీస్తు ప్రభుని యొక్క బలిని స్వీకరించారు. స్వీకరించి ఏమైంది? ఆయన ఏం చేశాడు? మొట్టమొదటిది దేవాలయపు తెర రెండుగా చినిగిపోయింది. దీని అర్థం ఏమిటంటే, క్రీస్తు ప్రభు మరణించినప్పుడు అప్పటి వరకు క్లోజ్ అయి ఉన్నటువంటి, మూతపడిపోయినటువంటి స్వర్గరాజ్య ద్వారములు రెండుగా ఓపెన్ అయ్యాయి. గట్టిగా చెప్పకూడదాం దేవునికి. క్రీస్తు ప్రభువుని యొక్క శిలువ మరణము ద్వారా మొట్టమొదటి అద్భుతము, అప్పటి వరకు మూతబడినటువంటి ఆ పరలోక రాజ్యము ఇదిగో మన కోసము తెరవబడింది. దేవాలయపు తెర రెండుగా చెనగడం అంటే అర్థము ఇది. పరలోకము మన కోసము తెరవబడింది. క్రీస్తు ప్రభు మరణించినప్పుడు జరిగింది. దివ్య బలి పూజలో కూడా ఇదే చోటు చేసుకుంటుంది. మనం గమనించము అంతే, మనం గుర్తించము అంతే. పరలోక రాజ్యము తెరవబడుతూ ఉంది. పరలోక రాజ్యం అక్కడ మనకి ఇవ్వబడుతూ ఉంది. దానికి ఎంతమంది పాత్రలం అవుతూ ఉన్నాం, ఎంతమంది దాన్ని స్వీకరిస్తూ ఉన్నాము? కొద్దిమంది మాత్రమే చూడగలుగుతూ ఉన్నాం, కొద్దిమంది మాత్రమే దాంట్లోకి ప్రవేశిస్తూ ఉన్నాం. క్రీస్తు మరణము ఇదిగో సిలువ ఈ దివ్య బలి పూజలో జరుగుతూ ఉంది కదా. అప్పద్రాక్షరసాలు సమర్పణ జరిగినప్పుడు మొట్టమొదటి జరిగింది. ఇంకా రెండవది ఏంటి? ఏం జరుగుతుంది? క్రీస్తు ప్రభు మరణించినప్పుడు భూమి భూకంపం వచ్చింది, భూమి అంతా కూడా దద్దిరెళ్ళిపోయింది. ఇది ప్రభు మరణించినప్పుడు జరిగినటువంటి రెండో గొప్ప సంఘటన. అంటే దీని అర్థము
సర్వశక్తులు కూడా ప్రభుని యొక్క శిలువ క్రిందకు వచ్చేసాయి. ప్రభుని యొక్క శిలువ మరణముతో అన్ని శక్తులు కూడా ప్రభువుకి ఇవ్వబడ్డాయి. ప్రభుని యొక్క శిలువ మరణము ద్వారా అన్ని శక్తులు కూడా ఇదిగో ఏకమయ్యాయి అని చెప్పడానికి నిదర్శనము ప్రియ సహోదరి సహోదరులారి ఈ భూకంపము. అంటే దేవుడు క్రీస్తు ప్రభునికి ఇచ్చినటువంటి సర్వశక్తికి ఇది సూచన. ఎవ్వరికి ఇంత శక్తి ఇవ్వలేదు దేవుడు, ఒక క్రీస్తు ప్రభునికి మాత్రమే ఇంత శక్తి ఇచ్చారు అని దీనికి నిదర్శనము అదే దివ్య బలి పూజలో జరుగుతుంది. దివ్య బలి పూజలో మనము అర్పణలు చేస్తాం కదా, పూజలు రాయిస్తాం కదా. ఫలిస్తాయి అంటే నువ్వు పేరు రాసేసి వెళ్ళిపోవడం కాదు, పేరు చెప్పేసి పోవడం కాదు. దాని యొక్క పూర్తి ఫలితము మనకు రావాలంటే ఉండు, దివ్యబలి పూజలో పాల్గొ, చూడు. అక్కడ సర్వశక్తి క్రీస్తు ప్రభువుకి ఇవ్వబడినటువంటి సర్వశక్తి దివ్యబలి పూజలో దాగి ఉంది. అది నువ్వు పొందుకుంటూ ఉన్నావు. ఆ దివ్యబలి పూజ జరుగుతూ ఉన్నప్పుడు ఆ క్రీస్తు ప్రభుని యొక్క శరీరము రక్తము నీవు స్వీకరించినప్పుడు అది జరుగుతూ ఉంది. ఆ సర్వశక్తులు నీ యందు పనిచేస్తూ ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారు, దీన్ని గమనించండి. ఇక మూడవ సంఘటన ఏం జరిగింది? బండలన్నీ కూడా బ్రద్దలైపోయాయి. ఈరోజు బండలు బద్దలు కొట్టాలంటే, కొండల్ని పిప్పి చేయాలంటే ఏం చేయాలి? బాంబులు పెట్టాలి. సరే, ఒక రాయిని పగల కొట్టాలంటే ఏం చేయాలి? సుత్తి శానం పట్టుకొని కొట్టాలి. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు మరణించినప్పుడు ఏ బాంబులు పెట్టలేదు, ఎవరు సుత్తి శాన పట్టుకొని బద్దలు కొట్టలేదు. కానీ ఏమైంది? ప్రభు మరణించినప్పుడు వాటంతట అవే బండలు బద్దలైపోయాయి. దీనికి అర్థము, నీకు అసాధ్యము అన్నవన్నీ కూడా సుసాధ్యం చేయబడ్డాయి అని అర్థం. బండరాళ్ళంత కోరికలు ఉంటాయి, బండరాళ్ళు బద్దలు చేయలేనంత పాపాలు ఉంటాయి, బండరాళ్ళంత పెద్దవి భారాలు మన నెత్తి మీద ఉంటాయి. ఇదిగో ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు శిలువ బలి ద్వారా అవన్నీ కూడా సుసాధ్యం చేయబడ్డాయి, అవన్నీ కూడా విడిపించబడ్డాయి. అసాధ్యము, ఇది జరగదు, ఇది ఎప్పటికీ నెరవేరదు అన్నవన్నీ కూడా జరిగాయి క్రీస్తు ప్రభుని యొక్క బలి ద్వారా. అదే జరుగుతూ ఉంది దివ్య బలి పూజలో. నీకు అసాధ్యము, ఇది జరగదు, ఇది ఎప్పటికీ నెరవేరదు అనుకున్నవన్నీ కూడా నెరవేరుతాయి దివ్య బలి పూజ ద్వారా. అది మనం గమనించాం. దివ్య బలి పూజ అంటే ఏంటి? క్రీస్తు ప్రభుని యొక్క మరణమే కదా. మరణించినప్పుడు ఏమైంది? మూడో సంఘటనగా ఏమైంది? బండలన్నీ కూడా బ్రద్దలయ్యాయి. ఇది అసాధ్యము, ఇది జరగదు, అన్నీ కూడా సుసాధ్యం చేయబడ్డాయి దివ్య బలి పూజ ద్వారా. ఇదే జరుగుతూ ఉంది. గమనించండి, గుర్తించండి ప్రియ సహోదరి సహోదరులారా, ఇది ఖచ్చితంగా దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప వరము దివ్య బలి పూజ. శిలువ ఫలితము దివ్య బలి పూజ. అందుకనే ఆ బలి నిరంతరము జరగాలి, ఖచ్చితంగా జరగాలి. లేదంటే మానవుడి యొక్క మనుగడే లేదు, మానవుడు బ్రతుకు ఉండలేడు. ఇది జరగాలి. ఆ దివ్య బలి, ఆ దివ్య రక్త ప్రోక్షణం అనేటువంటిది ప్రతి నిత్యము జరగాలి. మానవుడు దానిని భుజించాలి, స్వీకరించాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక ప్రియ సహోదరి సహోదరులారా, చివరిగా ఏమైంది? తర్వాత సమాధులన్నీ కూడా తెరవబడ్డాయి. క్రీస్తు ప్రభుని యొక్క మరణముతోటి ఇక సమాధిలో కూరుకున్నటువంటి అన్ని శవాలన్నీ కూడా పైకి వచ్చాయి. అవన్నీ కూడా ఇప్పుడు జీవంతో కలకల్లాడుతూ ఉన్నాయి. క్రీస్తు ప్రభుని యొక్క మరణముతోటి ఎంత గొప్ప అద్భుతం జరిగిందో చూడండి. మరణించినటువంటి వాళ్ళందరూ కూడా జీవంతో లేచి కూర్చున్నారు, పరలోక రాజ్యంలో చేరుకుంటూ ఉన్నారు. అందుకనే పరలోక రాజ్యంలో రక్షింపబడినటువంటి ఆత్మలు ఉంటాయి. ఈరోజు ఆ దివ్య బలి పూజ ద్వారా మనము రక్షింపబడాలంటే, మన మృత శరీరాలన్నీ కూడా లేపబడాలంటే ఆయన యొక్క శరీర రక్తాలని ఏం చేయాలి? భుజించి పానం చేయాలి మనం. అందుకని అన్నాడు కదా యోహాను శుభవార్తలు మనం చూస్తాం, ఎవరైతే నా శరీరము రక్తము పానం చేసి భుజిస్తారో వాళ్ళు నిత్య జీవం పొందుకుంటారు.
మృత శరీరాలుగా ఉండిపోరు. మీరు పాత పెట్టబడినటువంటి ఆ సమాధుల్లోనే ఉండిపోరు మీరు. అది గుర్తుపెట్టుకుందాం. దివ్య బలి పూజలో ఉన్నటువంటి గొప్ప మహత్యము, ఆ శిలువ యొక్క బలి ఫలితమే దివ్య బలి పూజ. దాన్ని ఎప్పుడు కూడా విడవకూడదు. దానికి ఇవ్వాల్సినటువంటి గౌరవ మర్యాదలు, దాని యొక్క ప్రాముఖ్యత తెలిస్తే మనం సంపూర్ణంగా దివ్య బలి పూజలో మొదటి నుండి చివరి వరకు పాల్గొంటాం. దాని యొక్క ఫలితం రావాలంటే మొదటి నుండి చివరి వరకు పాల్గొవాలి. ప్రయత్నించేద్దాం. క్రీస్తు ప్రభుని యొక్క శిలువ బలి ఫలితము దివ్య బలి పూజ. విడిచిపెట్టద్దు. ఇక శిలువలు అనేటువంటివి అందరికీ సర్వసాధారణం, వస్తుంటాయి, రావా? శిలువ అనేటువంటిది ఏమిటి? దేనితో పోల్చారు? శ్రమలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు వస్తాయా, రావా? అందరూ సిలువ మొయ్యాల్సిందే. ప్రభువు ఏమన్నాడు? మీరు నన్ను అనుసరిస్తున్నారంటే మీ సిలువలు ఎత్తుకొని నన్ను అనుసరించండి. మీరు నాకు సిలువ వచ్చింది, నాకు బాధ వచ్చింది, కష్టం వచ్చిందని విడిచిపెట్టి పారిపోకండి. మీకు వస్తున్నటువంటి సిలువలను చూసి భయపడిపోయి పారిపోకండి, విడిచిపెట్టి వెళ్ళకండి. రేపు పొద్దున్న మీరు విజయాన్ని చూస్తారు, సిలువ వెనుక దాగి ఉన్నటువంటి విజయాన్ని చూస్తారు. ఎందుకంటే ప్రభువు సిలువ మరణాన్ని పొందుకున్నాడు. సిలువను మోస్తూ ఎప్పుడైనా ఆ సిలువను జార విడిచినప్పుడు ఏం చేశాడు? ఎన్నిసార్లు పడిపోయాడు? ఒక్కసారైనా సరే ఎందుకు ఈ బరువును నేను మొయ్యలేని పారేసాడా? 3 సార్లు పైకెత్తుకుని మరలా లేచాడు. ఎందుకు? కార్యం సాధించాలి. అదిగో ఆ సిలువ వెనుక ఉంది విజయము. నా ప్రజలు రక్షింపబడతారు, ఆ సిలువ వెనకే ఉంది రక్షణ అని ప్రభువు ఎన్నిసార్లు పడిపోయినా, ఎంత శ్రమ అనుభవించినా, ఎంతమంది ఎన్ని ఉమ్ములోసినా, ఎంతమంది ఎన్ని కొరడా దెబ్బలు కొట్టినా మోసుకుంటూనే పోయాడు. కానీ ఎక్కడా దాన్ని విడిచిపెట్టలేదు, ఎక్కడా దాన్ని పారేయలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, నీ కుటుంబంలో నీకు ఒకసారి నీ భర్తే నీకు సిలువ అవ్వచ్చు, నీ భార్య నీ సిలువ అవ్వచ్చు, నీ ఇంట్లో ఉన్నటువంటి సమస్య నీ సిలువ అవ్వచ్చు. విడిచిపెట్టి పారిపోకు, సిలువ వెనుక ఉంది విజయం. విడిచిపెట్టి పారిపోకు, సిలువ వెనుక ఉంది విజయం. ఖచ్చితంగా ఆ సిలువను మోయి. ప్రభు విడిచిపెట్టినటువంటి విధముగా నువ్వు విడిచిపెట్టకు. సిలువ వెనుక ఉంది విజయం, సిలువలో ఉంది రక్షణ, ఆ సిలువ వెనుక ఉంది ఖచ్చితంగా నీకు విడుదల. ప్రయత్నించేద్దాం. మనకు వస్తున్నటువంటి సిలువలు మోయడానికి ప్రయత్నించేద్దాం. రక్షణను చవి చూద్దాం. ప్రభు మనల్ని దీవించి సదాకాలం కాచి కాపాడును గాక.